రైట్. తెలంగాణకు సంబంధించి దాదాపు 1,50,000 కోట్లను నిధుల రూపంలో కేంద్రం తెలంగాణకు మంజూరు చేసి అన్ని ప్రభుత్వ పథకాలకు చేయూతనందిస్తున్నా కూడా దాదాపు తెలంగాణలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాల్లో కూడా కేంద్ర వాటాలున్నాయి. దీని నేపథ్యంలో ఏ ఏ పథకానికి కేంద్రము ఎంత వెచ్చిస్తుందో అన్న అంశానికి సంబంధించి బ్రేకింగ్ ప్లేట్స్లో మీరన్నీ కూడా చూడొచ్చు. ఎవరైనా దీనికి సంబంధించిన అభ్యంతరాలున్నా లేకపోతే దీన్ని ఎవరైనా అప్డేట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళంతా మాకు కాల్ చేయొచ్చు. అయితే ఈరోజు చర్చలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది, అయితే 2-3 అంశాలు ఇక్కడ నేను ప్రస్తావించి ఈ చర్చను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. దాదాపు తెలంగాణలో రైతు వేదికలు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. రైతు వేదికల ఖర్చు, ప్రతి రైతు వేదిక ఖర్చు సగటున 22 లక్షలు అయితే అందులో కేంద్రమే 10 లక్షలు మంజూరు చేసింది. 12 లక్షలు మంజూరు చేసింది. దాంతోపాటు తెలంగాణలో విద్య కోసము 3,000 కోట్లు, గొర్రెల పంపిణీ, ప్రధానంగా ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకునే గొర్రెల పంపిణీ పథకానికి ఇప్పటి వరకు 7,000 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తే అందులో 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేసింది. అంటే దాదాపు గొర్రెల పంపిణీలో అంటే తెలంగాణలో ఇప్పుడు కనిపిస్తున్న గొర్రెల్లో సగానికి పైగా గొర్రెలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పంచిపెట్టిన గొర్రెలుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు తెలంగాణలో నిర్మిస్తున్న డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 3 లక్షల డబల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ఒక 16,000 ఇండ్లనే నిర్మించింది. వాటిని కూడా లబ్ధిదారులకు అందజేయలేదు. కొన్ని అడపాదడప అంటే ఒక 5 నుంచి ఒక 10,000 లోపు ఇండ్లనే తెలంగాణ ప్రజలకు మంజూరు చేసింది, అందజేసింది తప్పించి, పంపిణీ చేసింది తప్పించి, కట్టిన ఇండ్లను మొత్తము దాదాపు కొల్లూరు అనే ప్రాంతంలో 1,00,000 ఇండ్లను కట్టామని చెప్పి జిహెచ్ఎంసీ సందర్భంగా ప్రభుత్వం చెప్పింది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలైపోయి 6 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు ఒక్క ఇల్లును కూడా కేటాయించలేదు లబ్ధిదారులకు, అర్హులకు. అటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి కేంద్రం పై నిందలు వేయటం వెనుక ఆంతర్యం ఏంటి అన్న అంశాన్ని మనము చర్చిద్దాము. ఈ నేపథ్యంలో మనతో పాటు స్టూడియోలో బీజేపీ సీనియర్ నాయకుడు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో పాటు కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు అనలిస్ట్, వాళ్ళిద్దరు కూడా మన స్టూడియోలో ఉన్నారు. వారిద్దరికి నమస్తే సార్. సార్, ఈరోజు మీరు కేటీఆర్ వ్యాఖ్యలు చూశారు. నిన్న హరీష్ రావు కూడా హుజురాబాద్లో మాటలు మాట్లాడాడు. అసలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఏం చేయట్లేదు అన్న ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మంత్రులు అదే మాటల్లో కూడా అదే మనకు ధ్వనిస్తుంది. నిజంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయట్లేదా? ఇప్పుడు ఇవాళ నేను కేటీఆర్ స్పీచ్ అసలు ఆయన ఒక మినిస్టర్ స్థాయిలో ఒక రాజకీయ నాయకునిగా ఎట్లా మాట్లాడాయన చట్టం తెలియకుండా కనీసం ఒక అవగాహన లేకుండా మాట్లాడి సోయి తప్పి మాట్లాడినట్టు అన్న తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఎందుకు ఈ విషయం నేనంటానంటే, నీవు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు పోయిన తర్వాత ఏం మాట్లాడిండో వచ్చి నేను ఆయుష్మాన్ భారత్ నేను ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేస్తలేడు. నువ్వు ఫస్ట్ దీనికి జవాబు చెప్పు. ఆయుష్మాన్ భారత్ కనుక ఇంప్లిమెంట్ చేసేది ఉంటే ప్రతి పేదవానికి 5 లక్షల రూపాయల ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతుంది. నీ ఆరోగ్యశ్రీని బండబెట్టినావు, ఇది ఒకటి. నీకేం ఫేస్ ఉన్నదని మాట్లాడుతున్నావు. రెండవది, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఎవరి కంట్రోల్ ఉన్నది? కనీసం రివ్యూ ఉందా దాని మీద? కనీసం ఇవాళ గిరిజన ఏరియాలలో జ్వరాలు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు. అసలు నీ బెడ్స్ ఎన్ని పెరిగినాయి? ఇలా కోవిడ్లో నీ పాత్ర ఏంది? నువ్వేమైనా వెంటిలేటర్స్ ఇస్తున్నావా? వ్యాక్సిన్లు ఇస్తున్నావా? బెడ్స్ పెంచినవా? ఏమైనా ఇంజెక్షన్స్ ఇచ్చినవా? రూపాయి పెట్టలే నీ బడ్జెట్లో పెట్టింది జీతాలకు కూడా సరిపోదు. ఉన్న పారామెడికల్ స్టాఫ్ను కూడా తీసేసి ఏం ముఖం పెట్టుకొని ఇవ్వాలా నువ్వు కేంద్రం గురించి మాట్లాడుతున్నావు? మేము ఇచ్చేదాంతో సర్వైవ్ అవుతున్నాం. ఎడ్యుకేషన్, నేను ఒక విషయం చెప్తున్నా. ఇవాళ ఆర్థిక విషయాల మీద మాట్లాడిండు కదా. ఈ ఆర్థిక విషయాలలో రాజ్యాంగం ప్రకారం యావత్ దేశం రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ చట్టం ప్రకారం ట్యాక్సెస్ సిస్టమ్ అనేది స్వతంత్రం వచ్చిన కానీ మనకు ఒక ట్యాక్సెస్ సిస్టమ్ ఏర్పడింది. ఆ ట్యాక్సెస్ సిస్టంలో అంటే నిజంగా కనుక ట్యాక్సెస్ సిస్టమ్ మొత్తం కూడా రాష్ట్రాలు ఏ ట్యాక్సులు వసూలు చేసుకోవాలి, కేంద్రానికి ఏమేమి రావాలి, దాని నుంచి ఏదాని ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో నడుస్తున్నది. కానీ ఒక వేర్పాటువాద ధోరణితోని ప్రజలను రెచ్చగొట్టేందుకు మేము ఇన్ని లక్షల కోట్లు ఇస్తున్నాం కాబట్టి ఇన్ని మాకు రావాలి అని మాట్లాడితే అది రాజ్యాంగ వ్యతిరేకం, దేశద్రోహం, చట్ట వ్యతిరేకం. అది కాబట్టి ఒక మంత్రి చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నీ దగ్గర 1,00,000 కోట్లు కేంద్రానికి పోయినా కాబట్టి నువ్వు చెప్పినట్టు వాపసు వస్తాయా? నువ్వు ఒక్కనివే ఉన్నావు దేశంలో తెలంగాణ భాగం, తెలంగాణలో దేశం భాగం కాదు. అవును. భౌగోళిక సార్వభౌమాధికారం అనేది దేశానికి ఉంటుంది.
భౌగోళిక ఇళ్ళలు అనేది దేశానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఉంటుంది. రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కొరకు ఏర్పడ్డాయి, మీ సొంత ఎస్టేట్లు కాదు. అవును. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక నీ ఆస్తి పెరిగింది, మీ నాయన ఆస్తి పెరిగింది, నీ హరీష్ రావు ఆస్తి పెరిగింది, కానీ ప్రధానమంత్రి ఆస్తి పెరగలేదు. దానికి నువ్వు జవాబు చెప్పు. నీ భూములు ఎన్ని ఉన్నాయి, నీ కథ ఎన్ని ఉన్నాయి, నీ కార్ఖాన, మీ ఫైల్స్ అన్ని అక్కడ ఉన్నాయి. మీరు ఇవాళ సంసారాలమని మా మీద మాట్లాడి ఏలు పెట్టి మాట్లాడతారు. అరే మా సంగ్రామయాత్ర స్టార్ట్ అయ్యే కాలేదు, నీకెందుకు భయం అవుతుంది? ఇప్పుడు మా సంగ్రామయాత్ర మా రైట్ కదా అది. ఇప్పుడు మేము ప్రజలలో పోయి ప్రజలలో చెప్పుకొని మా పార్టీ విధానాలు చెప్పుకొని ప్రభుత్వ వైఫల్యాలు చెప్పుకొని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాధికారంలోకి వచ్చే హక్కు మాకున్నది. మా హక్కు నువ్వెవరు ప్రశ్నించేందుకు నీకేం అధికారం ఉన్నది? మేము సంగ్రామయాత్ర అయితే నీతి చెప్తామంటే తిట్టుకుండు, ఇదంతా ఏంది, ఇదంతా న్యూసెన్స్ ఉన్నది అన్నాడు. మళ్ళీ మాట్లాడినప్పుడు బీజేపీలకు బుద్ధి ఉన్నదా సిగ్గున్నదా అని మాట్లాడండి. ఇలా వర్డ్స్ చూడండి. నీకు సోయిని మాట్లాడుతున్నావా, సోయిలేక మాట్లాడుతున్నావా? బుద్ధి ఉన్నదా సిగ్గున్నదా అని మాట్లాడితే ఏమన్నట్టు ఒక మంత్రివి నువ్వు ఇది మాట్లాడినాక 4 రెట్లు మా వాళ్ళు తిడతారు మళ్ళీ. ఇది పద్ధతి. ఆయన మహారాష్ట్ర మాట్లాడండి. మహారాష్ట్రలో ఇవాళ చెప్తున్నాం, మేము గర్వంగా చెప్తున్నాం. నారాయణ రానే ఒక సీఎంను చెంప మీదకి వెళ్ళి కొట్టాలంటే ఆయనకే చెప్తున్నా, కేటీఆర్ గారికి. అంటే మా రాష్ట్ర అధ్యక్షుడు మా ఫడ్నవీస్ గారు సభాపక్ష నాయకుడు మేము ఆయన మాటను సమర్థించడం లేదు అని చెప్పిండు బాహాటంగా స్టేట్మెంట్ చెప్పుతూ ఆ ప్రభుత్వం ఒక కేంద్ర మంత్రి మీద ఏ రకంగా వ్యవహరించాలనో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందని మాత్రం చెప్పిండ్రు. జాతీయ అధ్యక్షుడు అదే చెప్పిండు. అంతేగాని చెంప మీదకి వెళ్ళి కొట్టాలన్న దాన్ని సమర్థించలేదు. మరి నువ్వు అట్లా మాట్లాడుతున్నావా? నువ్వు అవతలోడు అంటే నేనంటానంటే మరి నీకు వాళ్ళ తేడా ఏమున్నది? నువ్వు ప్రభుత్వంలో ఉండి ఏమున్నది? నువ్వు మాట్లాడకుండా ఉండి నువ్వు పద్ధతి ఎంబడి ఉండి అవతలను కంట్రోల్ చేయి. మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకో. మేము కూడా తీసుకో అన్న ప్రజాస్వామ్యం ఇప్పుడు చేస్తలేవు. హుజరాబాద్లో ప్రజాస్వామ్యం ఉన్నదా? ఊరికి 5 పోలీసు వాళ్ళని పెట్టినావు కదా. అదే ఊరికి 5 పోలీసు వాళ్ళని పెట్టినావు కదా. మండలానికి డిఎస్పీని పెట్టినావు కదా. 3 సిఐలను పెట్టినావు కదా. నిన్న మా దత్తాత్రేయ గారు వస్తే ఆయన రాజ్యాంగ ప్రతినిధి, ఆయన గవర్నరు, వాళ్ళు ఏది గొల్ల కుర్మలు ఆయనకు పౌర సన్మానం చేస్తే మొత్తం వెహికల్ ఆపిండ్రు, చెక్ చేసిండ్రు. గవర్నర్కే దిక్కులేదు మీ దగ్గర, ప్రజాస్వామ్యం లేదు గవర్నర్కే. మరి మీరు ఏం మొఖాలు పెట్టుకొని మాట్లాడతారు నేను అడుగుతున్నా. ఏ మొఖాలు? ఇవాళ రాజేందర్ గారి వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు కొట్లాడు గెలువు. కానీ రాజేందర్ గారి కేంద్రంగా ఇవాళ ఎన్నికలు నడుస్తున్నాయి. ఇవాళ కేసీఆర్ వర్సెస్ రాజేందర్ అనేది అక్కడ ఏర్పడిపోయింది. ఇవాళ రాజేందర్ గారిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఒక్క రాజేందర్ గారి మీద ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు మీరు అందరూ వచ్చి ఇప్పుడు హరాస్మెంటు ఇప్పటికీ 250 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఈజ్ ఇట్ గవర్నమెంట్? అన్అఫీషియల్గా 250 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇంటింటికి బస్సు పెట్టి పిలుచుకపోయి ప్రమాణాలు చేయించి 10,000 5,000 అకౌంట్లు వేసి ఆధార్ తీసుకొని న్యూసెన్స్ చేస్తున్నారు. నిన్న చెప్తున్నా బల్వాపూర్ అనే గ్రామానికి పోయిండు. ఎవరు? రాజేందర్ గారు. ఓ పెద్ద మనిషి పిలిచిండు, ఛాయ పోసిండు, ఇంట్లో మాట్లాడుకుంటారు. ఓ పోలీస్ ఆయన గేట్ తీసుకొని పోయాడు. అరే నువ్వు ఎందుకు వచ్చినావా అని అడిగారు. అడిగి బయటికి పంపించారు మర్యాదగా. బయటికి పోయి అంగి చింపుకొని 8 మంది మీద కేసు పెట్టారు. ఇంతటి దుర్మార్గమైన పరిపాలన మీది. మీరు ఇవ్వాలని నేను చెప్తున్నా కదా, మీ మీద మీకు విశ్వాసం లేదు, మీ పరిపాలన మీద మీకు విశ్వాసం లేదు. మీ దగ్గర ఏమున్నది? ఎడ్యుకేషన్ను కుప్ప చేసిండ్రు, రీఎంబర్స్మెంట్ లేదు, ఏమి లేదు. మీ కేంద్రం మీద మాట్లాడే రైటే లేదు. మేము ఇచ్చిన దాంతో నడుతా. నేను ఒక్కటే అడుగుతున్నా, పంచాయతీ మినిస్టర్ మాట్లాడుతాడు కదా, నీ గ్రామాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయా? దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే మొఖాలు ఉన్నాయా మీకు? అవును. ఇప్పటికిప్పుడు నేను ఏమంటానంటే గ్రామ పంచాయతీలో రెగ్యులర్గా టెన్షన్గా ఏ సర్పంచ్నైనా మీరు ఫోన్ లైన్ తీసుకోండి. ఇవాళ 25 మంది సర్పంచ్లు టీఆర్ఎస్కు రాజీనామా చేసినారు ఆదిలాబాద్ జిల్లాలో. ఇవాళ ఏ సర్పంచ్ టీఆర్ఎస్ సర్పంచ్లు ఎక్కువ గెలిచిండ్రు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి జవాబు చెప్పు నువ్వు అంటున్నా. కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తే దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని స్థితి. ఇవాళ ఏ ఒక్క కాంట్రాక్టర్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలో పనులు చేస్తలేరు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలకు టీ ప్రైడ్ అనేది ఒకటి పెట్టినవు. 4 ఏళ్ల నుంచి వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ ఇస్తలేవు. ఇవాళ నువ్వు టీ ప్రైడ్ సబ్సిడీ అమౌంట్ ఇస్తలేవు. ఉన్న వెహికల్ అమ్ముకుంటున్నారు, వాళ్ళ ఉపాధి దెబ్బతింటున్నది. ఇవాళ నీకు పారామెడికల్ స్టాఫ్ని తీసేసినవు. ఇవాళ నువ్వు అదేవిధంగా ఇవాళ 2 లక్షల 3 లక్షల 2 లక్షల పైన 2.5 లక్షల మంది ప్రైవేట్ టీచర్స్. అన్నమో రామచంద్ర కోవిడ్ వచ్చింది, మేము బయటపడ్డామంటే 2,000 రూపాయలు ఇస్తా అన్నవా? 2,000 కూడా నువ్వు ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇవాళ నీకు ఉపాధి హామీ కింద 7,600 మందిని బీకి పారేసినవు. వాళ్ళు ఎంత చిన్న జీవితాలు వాళ్ళవి. అందులో ఎస్సీ ఎస్టీలే 75% ఉన్నది. వాళ్ళ జీవితాలలో మన్ను పోసినావు. ఇవాళ వాళ్ళు ఏడుస్తున్నారు. ఇవాళ హుజరాబాద్కి వచ్చినారు వాళ్ళంతా కూడా. నిరుద్యోగ యువతకి ఇవాళ ఏమన్నా 3,116 ఇస్తా అన్నావు. ఒక్కనికి రూపాయి ఇవ్వలేదు. నువ్వు ఏంది కేంద్రం మీద మాట్లాడేది? ఇంకా నీకు ఏం రైట్ ఉన్నదని అడుగుతున్నా. కేంద్రం ఇచ్చిన నిధులతోనే నీ రాష్ట్రం నడుస్తున్నదని చెప్తున్నా. 5 లక్షల కోట్లు అప్పు చేసినావు. నేను లెక్క చెప్తున్నా. నీ బడ్జెట్ ఎంత చెప్పు నాకు.
నీ బడ్జెట్ 1,30,000 దాటలేదు. అవును. రాజేందర్ గారు ఆర్థిక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న, 1,20,000 నుంచి 1,30,000 కోట్లు సంవత్సరానికి. నువ్వు హిపోక్రసీ బడ్జెట్ పెట్టిన 2,35,000. ఇవాళ 45,000 కోట్ల రూపాయలు జీతాలకు పోతున్నాయి, 56,000 కోట్ల రూపాయలు ఏది ఈ అప్పులకు ఇంట్రెస్ట్ కింద పోతున్నాయి, డెప్ట్ సర్వీస్ కింద. అయితే వాటికి పోతున్నాయి 1,01,000 కోట్లు. 5,000 రైతులకు ఇస్తే అందులో 25,000 కోట్లు పోతున్నాయి 2 టర్ములు. తర్వాత 15,000 కోట్లు పెన్షన్స్ పోతున్నాయి. తర్వాత 3,000 కోట్లు మాత్రమే సంవత్సరాన్ని బియ్యం పోతున్నాయి, 7,000 కోట్లు కేంద్రం ఇస్తున్నది. ఇవన్నీ కేంద్రం ఇచ్చేటే కదా. ఇప్పుడు నీ బడ్జెట్ అయితే మొత్తం దీనికే పోతుంది కదా. నీ డెవలప్మెంట్ ఎట్లా నడుస్తుంది? మీ ముఖాలు మీ రోడ్లలో చూసుకొని మా రోడ్లు చూడండి. మీ కేసీఆర్ చెప్పిండు కదా 1.5% ఉన్న నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్ పర్సంటేజీ 4% వచ్చింది, 3.8-9 వచ్చిందని కేసీఆర్ గారే చెప్పిండు కదా. మా హైవే చూడియాలో నువ్వు ఎక్కడ హైవే అడుగుతా అక్కడ ఇచ్చిండ్రు. 4 లేన్స్ రోడ్లు, 4 లేన్ హైవేస్, అవన్నిటి మీద 120-130 కిలోమీటర్ల స్పీడ్లో పోతున్నాయి. అవును. ఇవాళ నీ రోడ్లలో మీ ముఖాలు చూసుకోండి. పంచాయతీ రోడ్లు చూడండి, లేకపోతే R&B రోడ్లు చూడండి. డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? రూపాయి ఉన్నదా? రోడ్లకు డబ్బులు లేవు. ఇప్పుడు కనీసం ఒక్కొక్క వ్యవస్థ చెప్తే ఎడ్యుకేషన్లోనైతే రూపాయి పెడతలేరండి వాళ్ళు. ఎడ్యుకేషన్లో నీ కాంట్రిబ్యూషనే లేదు, కుప్ప చేసి పెట్టేసింది మొత్తం కంప్లీట్. ఇవాళ ఎక్కడికి పోవాలి? రియంబర్స్మెంట్ లేదు. అవును. మరి యువత ఏం చేయాలి? 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి బతుకుమంటాను కదా. మొన్న నరేంద్ర మోడీ గారు స్వతంత్ర 15 ఆగస్టులో చెప్పిండు, ప్రభుత్వం అవసరం లేకుండా ప్రజలు జీవించే విధానం ఎదగాలంటాడు. అంటే నేను 35 లక్షల నుంచి 40 లక్షలు పెన్షన్లు ఇస్తానా, నీ గుజరాత్లు ఇచ్చినవా అని అడిగిండు. వాళ్ళు ఏమంటారు ఎరికేనా, అరే మీ మొగాలకు ఈ సంక్షేమం పెరిగితే పేదరికం పెరిగినట్టు. అంటే 40 లక్షలు అంటే 40 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నట్టు. 80 లక్షల కుటుంబాలు రూపాయి కిలో బియ్యం తింటానంటే పేదరికంలో ఉన్నట్టు. మరి ఎంత % పేదరికంలో నీ దగ్గర ఉన్నట్టు? గుజరాత్లో ఎవరు కూడా అడక తినే పరిస్థితి లేడు. వాళ్ళు అందుకే అన్నారు, వాళ్ళు సొంత కాళ్ళ మీద బతుకున్నారు. ఏదో పని చేసి నువ్వు రిసోర్సెస్ క్రియేట్ చేయాలి కదా, ఉపాధి అవకాశాలు డెవలప్ చేయాలి కదా. నువ్వు ఏం చేసినావని అడుగుతున్నా. ఉపాధి అవకాశాలు మీరు ఏం డెవలప్ చేసిన అడుగుతున్నా. ఇలా తల్లిదండ్రులను పోయి యువకులు అడుగుతున్నారు, మీరు 2,000 ఇస్తే సంతోషపడతారు, మరి నేను చదువుకున్న నా పరిస్థితి నేను వలసపోతానని తల్లిదండ్రులను అడిగితే, అరే బాబు అంటే ఇప్పుడు 2,000 ఇస్తా అన్నోళ్ళు కేసీఆర్ కోటేస్తా అంటారని వీళ్ళు చెప్పుకుంటారు కదా. వాళ్ళ పిల్లలు ఏమడుగుతారు తల్లిదండ్రులను అంటే, నీ 2,000 రాగానే నువ్వు బతుకుతావు కదా, మరి నా బతుకు ఏంది, నేను చదువుకున్నా కదా, నాకు ఉపాధి లేదు కదా, నాకు ఉద్యోగం లేదు కదా అంటే తల్లిదండ్రులు కూడా పరిశాన్ అవుతున్నారు. కాబట్టి ఇవాళ హుజరాబాద్లో కేసీఆర్ ఫోటో పెట్టుకోరు, దళిత బంధు ఇస్తే రాజేందర్ ఫోటో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉద్యమం నడిపితే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ ఇస్తే వాళ్ళకి ఏలే ఓటు నీకేసిండ్రు. ఇవాళ ప్రజల గొంతుకైండు ఎవరు? రాజేందర్. కాబట్టి ఆయన చేయబట్టే 11,000 పెన్షన్ నువ్వు అక్కడ ఇస్తున్నావు. వాళ్ళు ఏమంటాను, మా రాజేందర్ అన్న రాజీనామా చేస్తే మా పెన్షన్లు వస్తానే అంటాను. మా రాజేందర్ అన్న ప్రశ్నిస్తే దళితులకు నువ్వు ఇవాళ కీ పోస్టులు ఇస్తాను అన్న 4 కీ పోస్టులు ఇచ్చినావు కదా, మా రాజేందర్ అన్న ప్రశ్నిస్తే నువ్వు ఇస్తున్నావు అంటున్నాడు. ఇవాళ కేసీఆర్ ఉప ఎన్నికలో రానేరాడు, ఉప ఎన్నిక వచ్చిండు అసెంబ్లీ లెవెల్లో, ఇంక ఎన్నికలే రాలేదు. ఇప్పుడు మండల్ లెవెల్కి వస్తాడు. కేసీఆర్ను భూమి మీదకి దించుతుంది బీజేపీ. అది చెప్పు కేటీఆర్ నువ్వు ఇయ్యాలా, మీ నాయన భూమి మీదకి తీసుకొస్తానం. మేము భారతీయ జనతా పార్టీ, మేము ప్రజాయాత్ర చేస్తే, మేము పోరు యాత్ర చేస్తే ఆ రోజు నాడు మేము మహబూబ్నగర్ గెలిచినాం. ఇవాళ ఈ యాత్ర చేస్తే డెఫినెట్గా రేపు మాకు రాష్ట్రం వస్తుంది. కాబట్టి ఒక్క రాజేందర్ మీదనే నువ్వు పోరాడలేకపోతున్నావు, నువ్వు కేంద్రం మీద ఏం మాట్లాడతావు? మేము అడుగుతున్నాము, నీ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? రంగాల వారిగా నరహరి వేణుగోపాల్ రెడ్డి రంగాల వారిగా గణాంకాలు చెప్తున్నాడు. నిజంగా టీఆర్ఎస్ నేతలు ఈ గణాంకాలు వింటే ఖచ్చితంగా కేటీఆర్ మాట్లాడిన అవాస్తవాలు ఈరోజు బయటికి తెలిసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ అభివృద్ధిలో ఎవరి వాటా ఎంత, కేంద్రానిది ఎంత, రాష్ట్రానిది ఎంత అనే అంశం మీద చర్చ కొనసాగిస్తున్నాం. సార్, ఇప్పుడు కేంద్రం నుంచి దాదాపు 1,50,000 కోట్ల రూపాయల నిధులు తెలంగాణకు మంజూరైనవి. అన్ని సంక్షేమ పథకాల్లో గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ స్థాయి వరకు ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉంది. అయినప్పటికీ కేంద్ర వాటాను, కేంద్ర కాంట్రిబ్యూషన్ను దాచిపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎన్నికల సమయం వచ్చేసరికి కేంద్రాన్ని నిందించడము రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు పరిపాటిగా మారింది? దీని వెనక ఏదైనా రాజకీయపరమైన కారణాలు ఉన్నాయంటారా? తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏం లేదు కాబట్టి కేంద్రాన్ని ఆడిపోసుకోవడం అనేది ఒక అలవాటుగా మారింది. పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ కానీ మోస్ట్లీ కేటీఆర్ నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు అనుకోవచ్చు, మాటల్లో చాలా దురహంకారం కనపడుతుంది. అది చెప్పే పద్ధతి, విధానం, మర్యాద
అవన్నీ పద్ధతులు ఏం మర్చిపోయాను మొత్తం. అది ఫ్రస్ట్రేషనా లేకపోతే ఇంకో రకమైన ఒత్తిడా, రాజకీయ ఒత్తిడా, అది అర్థం కాని విషయం. కానీ మాట్లాడే భాష మాత్రం చాలా దురుసుగా, దురహంకారంగా, మాకు మించినోడు లేడు, మేము చెప్పిందే వేదం, ఆ స్టైల్ అనేది డెఫినెట్గా అది అబ్జెక్షనబుల్. అది అందరు చూస్తున్నారు, ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు ఈ విషయాలు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుతారు, ఇవాళ మాట్లాడింది కూడా చాలా దురహంకారంగా మాట్లాడారు. అంటే కేంద్రం అంటే లెక్కే లేని పరిస్థితి, ప్రశ్నించడం వేరు, లెక్కే లేని పరిస్థితి వేరు. అంటే లెక్కించకపోవడం, వాళ్ళెంత, అవును మేమెంత, అసలు తెలంగాణ దేశం అనుకుంటున్నారా, రాష్ట్రం అనుకుంటున్నారా, ఆ విషయం ఇంకా అర్థం అనుకుంటున్నారు. పక్కా దేశం అనుకుంటూ దానికి ప్రధానమంత్రి కేసీఆర్ గారు, ఈయననేమో ఇంకో అంటే కాబోయే ప్రధానమంత్రిని ఈయన అనుకుంటున్నట్టు. అంటే ఇంత దురహంకారం మాత్రం చాలా చెడ్డ పని అని చెప్పాలి. అన్ని పథకాలలో దాదాపుగా ఆల్మోస్ట్ ఒకప్పుడు మనం చూసేది గత ప్రభుత్వాలలో కేంద్రం ఏం సాయం చేసింది, రాష్ట్రం ఏం చేస్తుందని ఎవరికి తెలియకపోతుంది. పథకం అమలయ్యేది, పథకం అంటే పథకం ఉంది, అమలు అవుతుంది, అంతవరకే తెలిసేది. కానీ కేంద్రం ఏంది, మా రాష్ట్రం వాటా ఇంత, మీరు ఎందుకు ఇస్తలేరు, ఇటువంటి ప్రశ్నలు మనం ఎప్పుడు వినలే. అదేంటంటే దురహంకారం, అంటే పర్సనల్ దురహంకారం, అది ప్రజల దురహంకారం. ప్రజల మీద ఆ దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవాలి. వాళ్ళ రాజకీయ వైఫల్యాలు, అధికారంలో వాళ్ళు చేయలేని పనులకు దాపెట్టుకునేందుకు, దాని మీద ప్రశ్నించకుండా ఉండడానికో, ఆ రకంగా వివరించి ఆ రకంగా ఎదుటివాడి మీద సవాళ్ళు చేయడం, దురహంకారంగా మాట్లాడడం అని అన్నీ చూస్తున్నాం. ఈ కేసీఆర్ కిట్ ఎదురు రాదు, 6,000 రూపాయలు కేంద్రానివే ఉన్నాయి అన్నప్పుడు దాని మీద కేసీఆర్ బొమ్మనే ఉంది, మోడీ గారి బొమ్మ లేదు. అట్లనే ఇప్పుడు బియ్యం గురించి కూడా మీరు చెప్పిండ్రు, 28 రూపాయల దాకా కేంద్రాన్ని ఉంటే మరి ఈయన ఇస్తున్నది ఏంది, అక్కడ కూడా నరేంద్ర మోడీ బొమ్మ ఉండాలి. ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే ప్రధానమంత్రి ఉండాలని స్వయంగా కేటీఆర్ గారే అడుగుతున్నారు కదా, కేంద్రం ఏమిచ్చిందని. కేంద్రం ఏమిచ్చిందని అడుగుతున్నప్పుడు కేంద్రం ఇచ్చిన దానికి బొమ్మలు పెట్టాలి కదా, ప్రధానమంత్రిది పెట్టాలి, ఆ ప్రభుత్వాన్ని పెట్టాలి, ఆ ప్రభుత్వం గురించి చెప్పాలి. ఇండ్ల కోసం ప్రతి ఇంటికి 2.5 లక్షల కోట్లు, 2 లక్షలు కేంద్రం సహాయం చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, దాన్ని యూటిలైజ్ చేసుకున్నారా, గ్రాంట్ షేర్ ఇచ్చినరా, వీళ్ళ షేర్ ఏమైనా కలిపినరా, అట్లా చేసినరా, ఆ ఫండ్స్ రిటర్న్ పోయినాయి అనేది కూడా మనం వింటున్నాం. రాష్ట్రంలో ఏమో ఇల్లు దొరుకుతలేవు, ప్రజలేమో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళు కట్టినవి కూడా ఇస్తలేరు, కేంద్రం వచ్చిన నిధులను వాడతలేరు, అవి వాపసు పోతున్నాయి. అంటే ఎంత దురహంకారంగా ఈ ప్రభుత్వం మాటలనే కాదు, చేతల్లో కూడా దురహంకారంగా ఉంది. చేస్తే మేం చేయాలి, మా బొమ్మ ఉండాలి, లేకపోతే ఎవరి బొమ్మ ఉండొద్దు. అంటే కేంద్రం పేరు వస్తుందని మీరు వాడతలేరా, లేకపోతే దాని షేర్ గ్రాంట్ మీరు ఇవ్వలేకపోతున్నారా, వాటిని కట్టలేకపోతున్నారా, జవాబు చెప్పాలి కదా. వాటికి జవాబు చెప్పకుండా కేంద్ర నయా పైసా ఇవ్వలేదు, వరద సాయం చేయలేదు అంటారు, 600 కోట్ల పైగా కేంద్ర సాయం చేసినట్టుగా ఉన్నది. అది కూడా మరి రిటర్న్ పోయినాయా ఉన్నాయా అనేది మన వేణుగోపాల్ అన్నకు తెలవాలి ఆ విషయం. కానీ ఈ వరద సాయానికి సంబంధించి 690 కోట్లు కేంద్రం ఇచ్చింది, ఇవాళ మాట్లాడుతున్నాడు నయా పైసా ఇవ్వలేదు కేంద్రం అని మాట్లాడుతున్నాడు. హైదరాబాద్కు వరద సాయం చేసిందా కేంద్రం అని అడుగుతున్నాడు, నయా పైసా చేయలేదని అన్నాడు. చేసినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి, వాటి మీద ఏం జవాబు. అంటే ఇదంతా దురహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు తప్ప జవాబుదారితనంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతలేదు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు, ఇక తండ్రి కొడుకులు తప్ప ఇంకోటి ఏం లేడాడ. వాళ్ళు మాట్లాడే మాటలనే అటువంటి ధ్వని మనకు అన్నిట్లలో వినపడుతుంది. అది కాబట్టి ఆ దురహంకారం చాలా ప్రమాదకరమైంది. ఇవాళ నువ్వు నీ ప్రభుత్వ వైఫల్యాన్ని, నువ్వు చేయలేని చేతగానితనాన్ని, దురహంకార మాటను దాపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఆ దాపెట్టే ప్రయత్నం ఎప్పటికి జరగదు అది, ఎందుకంటే నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అది. బడ్జెట్లు అన్నీ కూడా చూడండి మీరు, కాగ్ రిపోర్ట్లలో ఒక్క కాగ్ రిపోర్ట్ అన్నా ఆర్థిక క్రమశిక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని ఒక్క దాంట్లో లేదు. ఎందుకు జరుగుతుంది అట్లా? నిజంగానే నువ్వు కేంద్రాన్ని అడుగుతున్నప్పుడు నువ్వు కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి కదా. ఎక్కడ పాటిస్తున్నావు? పాటిస్తున్నదే దిక్కు లేదు. కేంద్ర పథకాల నిధులన్నీ మళ్లింపు జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. ఒకటి అదృష్టం ఏంటంటే కేంద్రం కూడా అంత పెద్దగా వీళ్ళని మా పథకాల డైవర్ట్ ఎందుకు చేస్తున్నావు అని ఇంకా వాళ్ళు గట్టి కడితే అడ్రస్ ఉండదు. గట్టి కడిగే కాలం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ యాత్ర ఇప్పుడు ఈ మధ్యన పోతుంది కదా, ఆయన కూడా ప్రజలకు చెప్తాడు కేంద్రం నిధులు ఏ పథకానికి ఎన్ని వస్తున్నాయి, వీళ్ళు పెడుతున్నది ఏంది, అసలు ఆ పథకంలో ఎవరున్నాయి. ఇంకొకటి ఇక్కడ మన నరేష్ గారు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం పైసలే అవన్నీ ఇవాళ కడుతున్నాయి. రైతు వేదిక కావచ్చు, లేకపోతే శ్మశాన వాటిక కావచ్చు. చెప్తున్నాను నేను, స్థానిక సంస్థల అభివృద్ధి కోసం దాదాపు 6,511 కోట్లు ఇచ్చింది. అవే కాకుండా గ్రామాభివృద్ధి కోసం దాదాపు 3,110, హరితహారం కోసం కంపెనీల కింద 3,000 చిల్లర కోట్లు. ఇప్పుడు నువ్వు హరితహారం చెట్లు నాటుతున్నాయి, మొత్తం కేంద్రం పైసలేనా, బాధితున్నారు, అక్కడనే జరుగుతుంది. ఇంకోటి ఈ గ్రామీణ మౌలిక సదుపాయాల విషయంలో
అక్కడ కడుతున్నాయి ఏంటి, రైతు వేదికలు, లేదంటే శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, అదేంది అది మన పార్కులు, నర్సరీలు ఇవన్నీ కడుతున్నారు. ఇవన్నీ దాదాపుగా కేంద్ర పథకాల పైసలే ఉన్నప్పుడు కనీసం ఆ సర్పంచులకు మీరు పనులు ఉపయోగిస్తున్నారు. సర్పంచుల కన్నా మీరు నిధులు ఇవ్వగలుగుతున్నారా? కేంద్రం ఇచ్చిన పైసలే, అదే కేంద్రం ఇచ్చిన పైసలు కూడా సర్పంచులకు ఇవ్వలేకపోతే సర్పంచులు సూసైడ్ చేసుకున్న వార్తలు కూడా మనకు కనపడుతున్నాయి. సర్పంచులు రాజీనామా చేస్తున్నారు పదవులకు. ఎందుకు చేస్తున్నారు? మీరు నిధులు ఇస్తలేరు కదా, వాళ్ళతోటి బలవంతంగా మెడలోంచి వాళ్ళతోటి పని చేయిస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే అప్పులు తెస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళ భయానికి, అది ఎంఆర్ఓ భయానికో లేకపోతే శాసనసభ్యుడి భయానికో వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే మీరు బిల్లులు ఇయ్యరా. బిల్లులు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? సూసైడ్ చేసుకుంటాడు లాస్ట్కి వస్తే. లేదని అంటే పదవికి రాజీనామా చేస్తున్నాడు. ఇవాళ జరిగింది కదా, 24 మంది సర్పంచులు ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో రాజీనామా చేసినారు. దేనికోసం చేసినారు? రైట్. అయితే నాకు ప్రధానంగా ఒక అనుమానం వస్తుంది సార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు మేనిఫెస్టోలు చూసినా కూడా ఏకకాలంలో రుణమాఫీ, దాని తర్వాత ఉచిత విద్యుత్, ఉచిత వైద్యము, కామన్ స్కూలింగ్ సిస్టమ్, అంటే సీఎం కేసీఆర్ మనోడు గ్రామ స్థాయిలో ఉన్న ఒక దళిత విద్యార్థి కూడా అదే స్కూల్లో చదువుతాడు. KG to PG ఉచిత విద్య అని చెప్పారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఇంటింటికో ఉద్యోగం అన్నారు, భూ పంపిణీ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఇవన్నీ చేయాల్సిన ప్రభుత్వం ఇవి చేయకుండా కేవలం కేంద్రాన్ని ఆడిపోసుకుంటూ ఎందుకు ఇట్లా చేస్తుందంటారు? అంటే ఏమైనా టాక్టిక్స్ ఉన్నాయా అందులో? ఖచ్చితంగా టాక్టిక్సే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఫెయిలియర్స్ అన్నింటినీ కప్పిపుచ్చుకోవాలి, కేంద్రం మీద మాట్లాడాలి. అది రివాజుగా మారింది. అది అసలు 7 సంవత్సరాలలో రాష్ట్రంలో దాదాపు 10,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడి, అంటే పరిస్థితి ఏందో మీరు చూడండి. మీరు ఎందుకు మీ ఆ రకంగా మూతపడ్డాయి? టీచర్ల వలన, లేకపోతే మీ వలన? దాని మీద ఏం లేదా? అసలు మీకు దర్యాప్తు ఉందా? KG to PG ఉచిత విద్య అన్న ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య కాకపోతే పైసలు పెడతారా? కాబట్టి నువ్వు ఉచిత విద్య అన్న పాఠశాలనే మూసేసినావు, ఇంకా నువ్వు ఉచిత విద్య ఏమందిస్తావు? గురుకులాలు కట్టినావు, కులాల పేర్ల మీద కట్టినావు, అవి కూడా సరిగ్గా నడవని పరిస్థితి. వాళ్ళ కిరాయి బంగ్లాలలో గురుకులాలు నడుస్తున్నాయి, కిరాయిలు కడతలేరాడ. వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీకి డబ్బులు విడుదలైతలేవు, అలా పనిచేసే వాళ్ళకి జీతాలు వస్తలేవు. ఎక్కడ జరుగుతుంది విద్య? ఇప్పటిదాకా వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా చంపేస్తుండే ఒక రకంగా. ఫీజు రియంబర్స్మెంట్ బంధు, 4,000 కోట్లు బకాయిలు. మొన్ననే చూసినాం మనం మహబూబ్నగర్లో అమ్మాయి, దళిత అమ్మాయి ఫీజులు కట్టలేక తల్లిదండ్రులను అడగలేక సూసైడ్ చేసుకుంది. అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిందనేది అందరికి అర్థమవుతున్న విషయమే కదా. అంటే ప్రజలు ఉన్నతి ఎక్కడ జరుగుతుంది నరేష్? ఒక కుటుంబం ఎదగాలంటే విద్యాపరంగానే ఎదగాలి. వాళ్ళ పిల్లలకు మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ దొరికితే వాళ్ళు MBAనో IAS IPS ఓ స్థాయికి వెళ్ళిపోతే ఒక కుటుంబం బాగుపడుతుంది. అది ఫీజు రియంబర్స్మెంట్ వల్ల జరుగుతుంది. కానీ ఫీజు రియంబర్స్మెంట్ని చంపేస్తున్నామనంటే ప్రజల జీవితాలని, సమాజం ఉన్నతిని, కుటుంబాల ఉన్నతిని నువ్వే చంపేస్తున్నావు కదా. ఇంకెవరు చంపేస్తున్నారు? అంటే ఓట్ల పథకాలే తప్ప ప్రజలు బాగుపడే పథకం ఒక్కటి నీకు కేసీఆర్ ప్రభుత్వంలో కనపడదు. అది ఓట్లే. ఓటు కోసం నువ్వు ఏ పథకం, అది కూడా ఓటు పడేంత వరకే. ఓటు పడే తెల్లారి ఆ పథకం కూడా బంద్ అవుతుంది. కాకపోతే సమాజం బతికే పథకాలను మాత్రం నిర్దాక్షిణ్యంగా చంపేస్తుండే. అది ఆరోగ్యశ్రీయా, ఫీజు రియంబర్స్మెంటా, వీటిలోనే ఉంది. విద్యా వైద్యం కావాలంటారు ఇవాళ ప్రజలు. నువ్వు ఏడికి పోగాక అవి 2 ఉంటే చాలు, మాకు ఏది ఇవ్వాల్సిన అక్కర్లేదని జనమే చెప్తున్నారు. అటువంటి పథకాలనే నువ్వు చంపేసినావు. నీకు ఓట్లేసే పథకాలను రన్ చేస్తున్నావు, అది కూడా ఓటు పడే వరకు. దాని తర్వాత ఇంకోటి ఏముంది నాకు తెలిసి సోషల్ ఈ వెల్ఫేర్ ప్రోగ్రాంలల్లో ఒక ఆసరా పథకం తప్ప ఏది నడుస్తున్నది అది కూడా వెనక ముందో ఏం నడుస్తుందో తెలియదు. అది ఆసరా పథకం కూడా, కానీ ఏ పథకం కూడా కంటిన్యూగా నీకు నడుస్తుంది. ఉద్యోగం ఇచ్చినా లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చినా కూడా ఈ పెన్షన్ అనేది పెద్దగా అవసరం రాదు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులకు పెన్షన్ రాదు. ఇప్పుడు ఆసరా పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి ఒక 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల మధ్యలో వస్తాయి, అన్ని రాష్ట్రాలకు వస్తాయి. ఆ దేని కింద వస్తాయి అంటే ఇప్పుడు ఎవ్రీ రాష్ట్రానికి, అంటే ఈ సోషల్గా వెనుకబడ్డ వర్గాలకు ఆదుకునేందుకు దాని కింద వస్తాయి, ఆర్థిక దానికి దీని కింద ఇస్తారు. అయితే మీకు ఒక విషయం, అంటే వారు చాలా విషయాలు చెప్పిండ్రు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో 1-2 విషయాలు నేను చెప్తున్నా. ఆయన పెట్రోల్ విషయం మాట్లాడారు. అవును, నువ్వు పెట్రోల్ విషయం మాట్లాడితే మీ ఎంపీలు ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారు? మన పార్లమెంట్లో చర్చ జరిగింది. నువ్వు పెట్రోల్ రేట్ ఎందుకు రేట్ చేయలేదు? నువ్వు 35 రూపాయలు ఇస్తాను పెట్రోల్ మీద సేల్స్ ట్యాక్స్, పక్క తమిళనాడు 3 రూపాయలు తగ్గించుకునేది. మరి నువ్వెందుకు తగ్గియలేదు? ఆయన గ్యాస్ విషయం మాట్లాడిండు. గ్యాస్ విషయంలో ఇవాళ పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఇచ్చి 9 నుంచి 12 రూపాయల సిలిండర్ ఇచ్చి సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. నీది ₹1 సబ్సిడీ ఉందా? అందులో ఇచ్చేది కేంద్రం సబ్సిడీ.
నీకు మాట్లాడడానికి ఏం రేట్ ఉన్నది? గ్యాస్లో నీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది? మేము ఫ్రీగా పేదలకు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినాం, వాళ్ళకు సబ్సిడీ ఇస్తున్నాం, 9 సిలిండర్ నుంచి 12 సిలిండర్ చేసినాం ఒకటి. పన్నులో వాటా కూడా ఇస్తున్నారు రాష్ట్రానికి. తర్వాత అదొకటి. తర్వాత పెట్రోల్ మీద నువ్వు మాట్లాడలేదు. పెట్రోల్ డీజిల్ మీద గ్యాస్ మీద నువ్వు జిఎస్టీ తీసుకుంటున్నావు. పెట్రోల్ మీదనో బరాబర్ సేల్ ట్యాక్స్ తీసుకుంటావు, దానికి జిఎస్టీ లేదు, 35 రూపాయలు తీసుకుంటున్నాడు. డీజిల్ మీద తక్కువ ఉంది. మరి తీసుకున్నప్పుడు అవి తగ్గించచ్చు కదా నువ్వు, అవి ఎందుకు తగ్గించుకుంటలేవు? తర్వాత ఇంకోటి ఏంటంటే పెట్రోల్ మీద ఒక మంత్రిగా అబద్ధాలు చెప్పొద్దు, అవగాహన లేకుండా మాట్లాడద్దు. మోడీ పెంచలే, మోడీ చేతులు లేదు. పారిక కమిటీ అని ఒక ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే కాస్త అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించేది రేట్లు, కానీ ఆ తర్వాత మార్కెట్ సిస్టంలోకి వచ్చేసి మార్కెట్ నిర్ణయిస్తుంది. అంటే రోజు బంగారం రేట్ లాగా. మరి దాంట్లో కేంద్రం ఏం చేసేది? ప్రైవేట్ కంపెనీలు కేంద్రం చేతులు ఉంటాయా? ప్రైవేట్ చేతిలో ఉండే కదా. మరి ఇవాళ రోజు కూరగాయలు రేట్లు నీ చేతులు ఉన్నాయా? అక్కడ మార్కెట్ డిమాండ్ బట్టి ఉంటాయి. కాబట్టి అర్థం పర్థం లేకుంటే మాట్లాడితే ఎట్లా? నువ్వు మరి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడే క్వశ్చన్ చేయలేదు ఎందుకు? అక్కడ మాట్లాడే దమ్ము లేదు. అదొకటే కాదు, ఇంకొకటి చెప్పాడు ఆయన ఇంకేమైనా ఉండే వరదలు గుజరాత్ అక్కడ ఎక్కువ ఇచ్చింది ఇక్కడ తక్కువ ఇచ్చింది అని మాట్లాడాడు. ఇప్పుడు స్థానిక సంస్థల నిధుల కింద సహాయం కింద మొన్న 428 కోట్లు వచ్చినాయి, మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు 889 కోట్లు వచ్చినాయి ఈ బడ్జెట్ ఇయర్లో వచ్చినాయి, తీసుకున్నారు. నువ్వు కార్పొరేషన్ డబ్బులు తీసుకొని వాడుకుంటున్నావు, మా వరంగల్ కార్పొరేషన్ డబ్బులు తీసుకొని వాడుకున్నావు. వరంగల్కు బడ్జెట్లో 300 కోట్లు ప్రతి సంవత్సరం 4 ఏళ్ళు పెట్టిండు. ఫస్ట్ దాన్ని ₹1 ఇవ్వలేదండి. స్మార్ట్ సిటీకి కాదు, మామూలు బడ్జెట్ ఇవ్వలేదు. మ్యాచింగ్ గ్రాంట్ కింద మేము 300 కోట్లు స్మార్ట్ సిటీకి ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ 300 కోట్లు ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. పైకి వెళ్ళి ఆస్తి పన్ను ఏదైతే కార్పొరేషన్ కొత్త ఆస్తి పన్ను ఏదైతే వరంగల్ కానీ ఇక్కడ మేజర్ కార్పొరేషన్స్కి వస్తుందో అది కూడా పైసలు తీసుకొని మింగేస్తాను వీళ్ళు, తీసేసుకుంటాను. మరి తీసేసుకొని ఇవాళ మీరు మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? తర్వాత ఈయన మాట్లాడిండు కదా అంటే ఏం చెప్పిండంటే వైకుంఠ ధామాలు అన్నాడు. వైకుంఠ ధామాలు హరితహారం చెప్పి హరితహారంలో నిధి రూపాయి ఉన్నదా? హరితహారానికి స్వచ్ఛ భారత్ కింద మేము ఇస్తున్నాం నిధులు గ్రామాలల్లో. నువ్వు ఆన్ల కమిషన్ ఓటబొజ్జాలు మేము ఇస్తున్నాం. లాట్రిన్లు ఎవరు ఇచ్చిండ్రు? నువ్వు ఇచ్చినవా? స్వచ్ఛ భారత్ కింద ఇవాళ మేము ఇచ్చిన లాట్రిన్స్ కావచ్చు, మేము ఇచ్చిన హరితహారం కింద ఇచ్చినవి కావచ్చు, డ్రైనేజీలకు కావచ్చు, ప్రధానమంత్రి సడుకు యోజన కింద సిమెంట్ రోడ్లు కావచ్చు, ఎస్సీ వాడల్లో ఇతర వాడలల్లో ఇవన్నీ ఉపాధి హామీ కావచ్చు, అన్నీ మేము ఇవ్వకపోతే మీరు ఇస్తారా? మేము ఇచ్చేది మేము ఇస్తాను, మీరు ఇచ్చేది మీరు ఇవ్వాలి. మీరు ఇచ్చేది మీరు ఇయ్యరు. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు జవాబు చెప్పరు. ఉట్టిగానే మీకు పరిపాలించే శాతం కేంద్రం మీద. ఇన్నిసార్లు కేంద్రం మీద మాట్లాడే ప్రభుత్వం, ఇంత బలహీనమైన ప్రభుత్వం ఏది లేదు. అన్ని కేంద్రం ఇస్తే నువ్వెందుకు ఆ ఇంటికి పోరాదు, మేము పరిపాలిస్తాం. రైట్. కాలర్స్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. భువనగిరి నుంచి నరసింహయ్య, చెప్పండి సార్, గెస్ట్లతోటి ఏం మాట్లాడదలుచుకున్నారు? ఈ కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన ఈ అభివృద్ధికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? భువనగిరి నుంచి నరసింహ గారు చెప్పండి. చెప్పండి. టీవీ ఛానల్ మాట్లాడుతారు కదా, టీవీ ఛానల్ ఇప్పుడు మాట్లాడేది. చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు, వినిపిస్తుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా వింటున్నారు. మీరు మీ ప్రశ్న సూటిగా అడగండి. నా పేరు రాహుల్ నర్సయ్య. ఓకే. సింహం కొందరు భువనగిరి మండలం. ఓకే. మా అమ్మ పింఛన్ వస్తుంది, 90 ఏళ్ళు ఉంటుంది. నేను తానేస్తే ఇప్పుడు 25 నుంచి 30 సంవత్సరాలు అవుతుంది. నాకు పింఛన్ తానేస్తున్నారు. 3 ఏళ్ళ సమయం రాసిస్తుంటే మొన్న రాసినాక తీసుకుపోయినాక ఎండిఓ కొట్టేసి ఒక్కింట్లో 2 అరుగురు కాదని కాదు. అంటే మీ వయసు అయితే మీరు 54 ఏళ్ళు ఉంటుంది సార్. నేను తానేటోళ్ళకు 49, 50 ఏళ్ళు అని చెప్పింది. అంటే పెన్షన్ వయసు కనీసం అంటే ఇప్పుడు 65 సంవత్సరాలకు ఇస్తుండ్రు, ప్రభుత్వం 57 సంవత్సరాలకు తగ్గిస్తా అని చెప్పింది, ఇంకా తగ్గించలేదు. మీరు 54 సంవత్సరాలు కాబట్టి మీకు అర్హత లేదని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? రైట్. అంటే ఇక్కడ సాంకేతికంగా సమస్య ఉంది. ఆయన అంటే వికలాంగుడు ఉన్నట్టున్నది, కేవలం వాళ్ళ తల్లికి 90 సంవత్సరాలు ఉన్నాయి, ఆమెకు మాత్రం పెన్షన్ వస్తుంది, ఆ కారణంతో ఇతనికి పెన్షన్ రావట్లేదు అన్న ఒక ఆవేదన మాత్రం నర్సయ్య భువనగిరి నుంచి వ్యక్తం చేస్తున్నాడు. సార్, ఇంకొక కాలర్ ఉంది, మన మహబూబ్ నగర్ నుంచి నరసింహులు గారు మాట్లాడతారంట. చెప్పండి నరసింహులు గారు. హలో, నమస్కారం సార్. మేము అక్కడ ఉన్న వేదిక అందరు నమస్కారము. మేము 2006లో ఎల్టీ లోన్ తీసుకున్నాం సార్. అది ఓకే. అయితే మాకు అప్పటికెళ్ళి 10,000 2 ఎకరాల 14 గుంటలు మాకు పట్టా ఉంది భూమి.
10,000 రూపాయలే మా క్రాప్ లోను. ఓకే. అయితే మనకి ఎక్స్ట్రా చేయాలంటే అప్పుడింత ఇప్పుడు ఇంత అనుకుంటా పోతే మన రైతు అదే అయింది కదా రుణమాఫీ. క్రాప్ రుణమాఫీ. అప్పుడు ఎవరు ఈయన ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది మాత్రమే అని అవి అట్లే పెట్టి అది పెండింగ్ పెట్టి అట్లే చేసుకుంటూ పోయి అది ఇప్పుడు మళ్ళా కొత్తగా నిన్న కూడా రుణమాఫీ అంట. అవునవును. అది దాన్ని మనకు పోతే అక్కడ మనకేం రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. ఓకే. అందుకే మరి ఏంటి అని మన రైట్ 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 డీటెయిల్స్ తీసుకుంటాము. మీది ఎక్కడ, ఏ మండలము, ఎక్కడ మీది? అన్నవరం మండలు, మా పొలం గండేరు మండలకు వస్తుంది. రైట్ 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 మేము మళ్ళా మా రిపోర్టర్స్ మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తారు. అంటే కారణాల వల్ల, అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ, పంట రుణమాఫీ తెలంగాణలో ఎట్లా అమలు అవుతుందంటే ఇప్పుడు ఈ నరసింహులు చెప్పినట్లుగానే ఉంది. 10,000 రూపాయలు సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 దఫాలు రుణమాఫీ చేసింది. అయినప్పటికీ ఇప్పటికీ ఆయన రుణం మాత్రం మాఫీ కాలేదు. అయితే సార్ ప్రధానంగా ఈరోజు కేటీఆర్ మాటలు చూస్తే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం వరద సహాయ రూపంలో కానీ లేకపోతే ఇతరత్ర రూపాల్లో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే పెద్ద వాటా ఇస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళన్నీ చేతగాని మాటలండి. నీకు ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఇప్పుడు గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికీ జాగిస్తలేరు, ఆడ బయట వచ్చి గిరిజన యూనివర్సిటీ ఇస్తలేరు అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ ఓ దగ్గర నుంచి ఓ దగ్గర మార్చిండ్రు. నీకు 100 కోట్ల సబ్సిడీ ఇచ్చింది ఏది చేనేత పార్క్ అక్కడ పెట్టింది కదా వరంగల్లో. ఇదే కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా సీఎం కేసీఆర్ వచ్చి ఓపెన్ చేసిండు. ఈయనే మస్తు మంది వచ్చి పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పిన. ఇప్పటి వరకు అది ధర్మశాల ముందున్న తక్కువ ధర ఉన్న భూములు ఇడిచిపెట్టి కమర్షియల్గా ఉన్న భూములు తీసుకొని ఆ సబ్సిడీ కింద రియల్ ఎస్టేట్ చేసుకొని డబ్బులను తీసుకొని ఇప్పుడు ఆడ ఎడారిగా ఉన్నది ఎవరు పెట్టలేదు. ఇప్పటి వరకు దాని అతి లేదు గతి లేదు, కేంద్రం ఇచ్చిన పైసలు తీసుకున్నారు. ఇప్పుడు గుజరాత్ ముచ్చట మాట్లాడుతున్నారు. హైదరాబాద్కు ఇప్పుడు నీకు వరదలు వచ్చినప్పుడు, అంతకుముందు వరదలు వచ్చినప్పుడు 700 కోట్లు ఇస్తే రిటర్న్ పోయినాయి. ఎందుకు రిటర్న్ పోయినాయి అని మా కిషన్ రెడ్డి గారు, మా డాక్టర్ లక్ష్మణ్ గారు, ఫ్లో లీడరు, ప్రెసిడెంట్ వాళ్ళు పోయి చీఫ్ సెక్రటరీని అడిగినారు. అడిగితే ఆయన ఏం చెప్పిండు, చీఫ్ సెక్రటరీ ఏం చెప్పిండంటే అక్షరాల మాకు ఎన్యూమరేషన్ చేసే కెపాసిటీ లేక మేము డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయినాం సార్, అందుకే వాపసు పోయినాయి అన్నారు. సిగ్గుపడాలన్న వద్ద ప్రభుత్వం ఇచ్చిన పైసలు నీకు ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ లేదు నీ గవర్నమెంట్లో. ఏం మాట్లాడతారు, ఎన్లు ఇస్తే వాపసు పోయినాయి, నీకు ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ లేదు. నీకు వరద మొన్న హైదరాబాద్లో మేము ఎన్నికలు అయిపోగానే 10,000 ఇస్తా ఉన్నాం. ముందు ఇచ్చిన 10,000 దుర్వినియోగమైనవి, దానికి ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఎన్నికలైనాక 10,000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా అండి? ₹1 ఇచ్చిండ్రా? ఎగ్గొట్టింది కదా. కాబట్టి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మేము అవి చెప్పాం. మేము అవి చెప్పలేదు. మేము ఈ రాష్ట్రంలో వరద నిధులు కానీ, ఇండ్లకు కానీ, సంక్షేమ పథకాలకు కానీ, అభివృద్ధి నిధులు కానీ ఏవి అడుగుతా ఇచ్చుకుంటూ పోతున్నాం. నీకు ఏదన్నా ఈ ప్రాజెక్ట్ ఉన్నది, దీనికి మేము పోతే ఇవ్వలేదు. ఇంకోటి అబద్ధాలు ఏం చెప్తున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కట్టుకొని మాకు నేషనల్ ప్రాజెక్ట్ నువ్వు కట్టిన తర్వాత బుక్కిన తర్వాత దాంట్లో వచ్చిన డబ్బులను బుక్కిన తర్వాత కేంద్రం నోటిస్తుందా, దాని మీద ఎంక్వైరీ పెడుతుంది. 1,00,000 కోట్లు బిడ్డ ఎట్లయినాయి. ఇప్పటికీ డిపిఆర్ ఇవ్వలేదు అనుకుంటా. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కింద నేను బతికున్న రోజులు 37 లక్షలకు కనుక వచ్చేది ఉంటే నేను రాజకీయ సన్యాసం చెప్తాను. నువ్వు చేస్తావా మరి? ఇప్పుడు 1 ఎకరా నీళ్ళు వచ్చినాయా, వానలు పడ్డప్పుడు ఎత్తిపోతానో కిందికి పోతానాయి, వానలు అయిపోయినాక ఎత్తిపోద్దామంటానో నీళ్ళు ఉంటలేవు. ఏం ప్రాజెక్ట్ అది? దాంట్లో కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏమైనా ఉందా? నువ్వు కరెంటు బిల్లు 2,100 కోట్లు అయింది కదా, నువ్వు 1,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు అవుతున్నది, నీకాడ 1 ఎకరం బారలేదు. కానీ ఎస్ఆర్ఎస్పి కింద వచ్చే నీళ్లను, మిడ్ మానేర్ నిండిన నీళ్లను, మిడ్ మానేర్ డైరెక్ట్ వచ్చిన నీళ్లను, లోయర్ మైనర్ డ్యామ్ కింద నీళ్లను అన్నిటిని చూపించి ఆ కాళేశ్వరం నీళ్ళు అని చెప్తారు. ఎంత అబద్ధాల కూరలు అంటే వీళ్ళు. ఈ ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ ఎప్పుడు వచ్చిందండి? దాంట్లో పోయే నీళ్ళని ఒక్క సుక్కంలో పడతలేవు నీళ్ళు. వీళ్ళు ఎత్తిపోసే నీళ్ళు నీకు ఇక్కడ దాకా వస్తూనే లేవు. ఒకసారి ఎత్తిపోస్తే అవి కొద్దిగా ఏదో 5-10 టీఎంసీలు వస్తే ఇక దాన్నే మొత్తం చెప్తున్నారు. నీకు మిడ్ మౌనేర్ దాటినాక 18 లక్షల ఎకరాలు సాగు కావాలి, అయిందా అని అడుగుతున్నారు. మళ్ళా సార్లు కొన్ని నీళ్ళు పోసిండ్రు. సరే నువ్వు 50 టీఎంసీలు నింపి మిడ్ మౌనేర్ తర్వాత 18 లక్షల ఎకరాలు కనుక నువ్వు కనుక సాగు చేసేది ఉంటే మేము హట్సాఫ్ చెప్తాం నీకు. ఓకే. కానీ నువ్వు కేవలం ట్రయల్ రన్ చేసి రియల్ రన్ చేయకుండా కొద్ది నీళ్లు చూపించి నీ పొలానికి వస్తే రావచ్చు నీళ్లు, నువ్వు 18 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చినాయని మేము అడుగుతున్నాం. మేము ఇరిగేషన్ మీద ఎక్స్పర్ట్స్మే కాబట్టి ఒక ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి
దాని మీద ఏం ఆదాయం వచ్చింది? అదొకటి. గుజరాత్ అంటున్నావు కదా, నువ్వు నీ చింతమడకకు 1260 కోట్లు ఇచ్చినావు. 1260 కోట్లు ఒక్క కుటుంబానికి 10 లక్షలు చొప్పున. ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. ఇంటికి 10 లక్షలు. నువ్వు గుజరాత్ మీద ఏం మాట్లాడతాను? నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కు కట్టిన ఇండ్లు మిగతా అసెంబ్లీలలో కట్టిందా మీరు ఇండ్లు? మీరు ఏది కాళేశ్వరంలో కాంట్రాక్టర్తో కట్టించుకున్నారు. 5 లక్షలకు ఎవరు ఇండ్లు కడతలేడు కాంట్రాక్టర్. మా రాయందర్ కూడా 39 ఇండ్లు వచ్చినాయి, కానీ 2000 కట్టిండు. ఆయనే చెప్పిండు 4 దిక్కుల. రాయందర్ గారికి వారు ఏం చెప్పారంటే, ఒక కమిటీ వేసిండు కేసీఆర్ గారే, ఈ ఇండ్ల మీద రిపోర్ట్ ఇవ్వమని, ఎట్లా కడితే బాగుంటుందని. వేస్తే సబ్ కమిటీ వేస్తే ఇలా రాయందర్ గారు సబ్ కమిటీ ఇవ్వముందే జీవో ఇష్యూ చేసి మళ్ళీ ఎక్కడ జాగుంటే అక్కడ ఊరవతల కట్టిండు. అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు కమ్మరోళ్ళు ఉంటారు, కుమ్మరోళ్ళు ఉంటారు, ఇంకా ఇతరతర కులాలు, యాదవులు ఉంటారు, వాళ్ళ కులం మధ్యలో వాళ్ళ జాగు ఉంటుంది, అక్కడ కట్టుకుంటే బెటరు, బయట కడితే వాళ్ళు ఉండరు అని చెప్పారు వీళ్ళు. ఆ రిపోర్ట్ రాకముందే వీళ్ళు ఏం చేసి ఇచ్చిండ్రు, అవి పనికి రాకుండా పోతున్నాయి. ఇప్పుడు నీ 3 నియోజకవర్గాలల్లో మీరు అక్కడ కమిషన్ తీసుకున్నారు కాబట్టి అక్కడ మీరు కాళేశ్వరం ఇచ్చిండ్రు కాబట్టి మీరు ఎక్కువ ఇండ్లు కట్టించిండ్రు. మరి మిగతా కాడ ఎందుకు కట్టలేదు? మిగతా కాడ ఎవరు కడతలేరు. ఇచ్చిన ఇండ్లు కూడా కట్టే స్థితి లేదని నేను చెప్తున్నా. కాబట్టి 2 బెడ్రూమ్ ఇల్లు మీరు శాంక్షన్ చేసినా కడతలేరు. ఎక్కడ కూడా 1000, ఒకసారి 400 చేసిండ్రు, ఒకసారి 700, 800 చేసిండ్రు. అవి కూడా కట్టలేని పరిస్థితి, కాంట్రాక్టులు వస్తలేరు. దానికి నువ్వేం జవాబు చెప్తావు? కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత నీ పరపక్షం ఎంత ఉన్నది ఇక్కడ? నీ నియోజకవర్గాలు ఒక తీరు, ఇంకో నియోజకవర్గం ఒక తీరు. నీ ఊరికి ఇంటికి 10 లక్షలు ఇస్తావు, ఇక నీకు ఎన్నికల కాడ ఈ బంధు ఆ బంధు 10 లక్షలు ఇస్తావు. అసలు నీకు ఎక్కడ నీకు పారదర్శకంగా నువ్వు రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చే పరిస్థితి ఉన్నది సంక్షేమం? కాబట్టి ఇవి ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ముచ్చట చెప్పిండు. ఈ 6 లక్షల కోట్లు ఆస్తులు అమ్ముతానన్నారు. ఆయనే భూములు అమ్ముతాడు, దళితుల భూములు. ఆయన ఆర్టీసీ ఆస్తులు అమ్ముతాడు. షుగర్ ఫ్యాక్టరీ ఆల్రెడీ అయిపోయింది, కానీ మేము ఎక్కడ అమ్మలేదు. ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, కేటీఆర్ గారు ఇంత పచ్చబద్ధం చెప్తాడండి. నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పిందంటే, ఆమె ఏమన్నదంటే, ఈ ప్రభుత్వ ఆస్తులు, నరేంద్ర మోడీ గారి ప్లాన్ ఏంటంటే, ప్రభుత్వ ఆస్తులు ఏవైతున్నాయో ఆ ప్రభుత్వ ఆస్తులను ఎన్హాన్స్ చేసేందుకు ఎఫ్డిఏలు వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టేందుకు వాటిని ఒక అసెట్స్ మానిటైజేషన్. అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక భూమి ఉన్నదంటే ఆ భూమిని అమ్మడం లేదు, ఒక రోడ్డు అమ్మడం లేదు, లీజుకి ఇస్తున్నారు. ఇచ్చి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ రకంగా ఒక ప్లాన్తో వాళ్ళు ఆర్థిక ప్రణాళికతో ముందుకు పోతున్నారు. నేను అడుగుతున్నా, ఇలా దాంట్లో అన్ని డీటెయిల్స్ వచ్చినాయి. అయితే ఏదైతే వాళ్ళు ఈరోజు ఎఫ్డిఎల్ రావాలి, ఈ ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో పనిలో పెట్టాలనే దాని మీద వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే నువ్వు అమ్మేస్తున్నావని ఇప్పుడు మాట్లాడుతున్నావు. అమ్మేస్తున్నావని మాట్లాడితే ఇక్కడ రాష్ట్రాలు తమ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకొని యాజమాన్య హక్కులను బదిలీ చేస్తే తద్వారా ఎంత మొత్తం సమకూరితే అంత సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తుందన్నారు. ఇప్పుడు మీరు దీన్ని అద్దంటారా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నీ ప్రభుత్వం నువ్వు కనుక ఒక ప్రభుత్వ కంట్రోల్లో ఒక మెయింటెనెన్స్ ఉంటే దాన్ని విత్డ్రా చేసుకుంటే ఎంత నువ్వు పెడతావో అంత మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి నీకు రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తారు, ఆ ప్రాజెక్ట్ నడిచేటట్టు చూస్తారు. కాబట్టి ఒక ప్రభుత్వం అంటే పనికిరాని దాని కింద ఉండకుండా దాన్ని క్రియాశీలకంగా పనిచేసేటట్టు చేసి ఆదాయాన్ని సృష్టించి ఇంకొక దాంట్లో ఇంకో ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి దాంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేందుకు ఈ ప్రాజెక్టు పెట్టిండ్రు. పెడితే దీన్ని ఆస్తులు అమ్ముతానని అబద్ధం చెప్తాడు. రైట్. ఇది నువ్వు ప్రూవ్ చేస్తావు ఆస్తులు అమ్మినట్టు? నిర్మలా సీతారామన్ వాళ్ళ అభిప్రాయం. కాబట్టి ఒక్కసారి కాలర్స్ తీసుకుందాము, తర్వాత మనం చర్చను కొనసాగిద్దాము. మనతో మాట్లాడేందుకు సాంబశివరావు హైదరాబాద్ నుంచి, దాని తర్వాత మరొక వ్యక్తి సిద్దిపేట నుంచి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ అందరికీ నమస్తే. చెప్పండి. ఒక విషయం సార్, ఎప్పుడైతే ఈ కేంద్ర నిధులు రాష్ట్రానికి ఎంత వస్తున్నాయి, ప్రపోర్షనేట్ గా వస్తున్నాయా లేదా, ఆ కేంద్రం నిధులు ఇవ్వటం లేదు అనేది కేసీఆర్ గారు బ్లేమ్ చేయటం అనేది చాలా అసంబద్ధమైన విషయం అండి. ఎందుకంటే ఇంతకు పూర్వము గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. అప్పుడు వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఎవరికి తెలియదు. ఇప్పుడు 42% అన్నా కానీ కేంద్రం నుంచి వస్తుంది, అప్పుడు అది కూడా రాలేదు. ఆ విషయం బీజేపీ వాళ్ళు కరెక్ట్ గా ప్రజలకి చెప్పలేకపోతున్నారేమో అనేది మా అభిప్రాయం సార్. సరిగా చెప్తే బీజేపీ వాళ్ళు కూడా ప్రభుత్వానికి కరెక్ట్ గా అర్థమయ్యేది. రెండోది,
ఏదైతే ఆ, ఎన్నికల వాగ్దానాలప్పుడు చేశారో అవిటిని కేసీఆర్ గారు చేయరండి. ఎందుకనంటే కాళేశ్వరం చేస్తానంటే ఎవరు ఓట్లు వేసేవాళ్ళు కాదు, ఓకే ఖచ్చితంగా వేయరండి ఓట్లు. వాళ్ళు ఏం ఉద్యోగ పెన్షన్ ఇస్తాను, అది ఇస్తాను, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఇవన్నీ అని అంటేనే ఓట్లు వేసేందు. అవన్నీ పక్కకు పెట్టేసేసి ఆయన కాళేశ్వరం కట్టి, కాళేశ్వరం సహజంగా వచ్చే నీటి పారుదలను ఆపుకొని బ్యారేజ్ కట్టినేమో ఆయనకి కొద్దిగా ఇదైపోయేది. రైట్ అట్లా కాకుండా ఖర్చు ఎక్కువ, తర్వాత దానికి రోజువారీ ఖర్చు కూడా ఎక్కువ ఉండేటట్టుగా కట్టేసి అది ఆయనకి కమిషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది అట్లా చేశారు. అవును, అంటే ప్రణాళికబద్ధంగా జరగలేదు. రైట్ రెండోది పెట్రోల్ విషయంలో కూడా బీజేపీ వాళ్ళు కరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళకి కిసాన్ వికాస్ పత్రాలు లాంటి పత్రాలు ఇచ్చారండి. అది ఆ పత్రాలు ఇచ్చారు అనే విషయం కూడా వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు ఎవరికి ప్రజలకు కూడా తెలియదు. 2008 నుంచి వాళ్ళు క్రెడిట్ కార్డులు ఇచ్చారు. ఆ కార్డుల వల్ల ఈ రోజు కూడా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు కడుతుంది కాబట్టి పెట్రోల్ ధర తగ్గించలేకపోయారనే విషయం కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. రైట్ రైట్ సాంబశివరావు గారు, మనతో పాటుగా సిద్దిపేట నుంచి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, నాయకులకు మీరు ఏం చెప్తారు? దీనికి సంబంధించి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి? సార్ నమస్కారం సార్, నా పేరు ప్రభాకర్ రెడ్డి సార్. అయితే నాకు 2 ఎకరాలు ఉంది సార్. నాకు 2 ఎకరాలు ఉంది సార్. రైతు బంధు నాకు ఎంత వస్తుంది సార్? సంవత్సరానికి ఒక 20,000 వస్తుంది సార్. ఓకే. నిన్న మల్లారెడ్డి సార్ మాట్లాడారు కదా, మల్లారెడ్డి 600 ఎకరాలు ఉంది అన్నాడు. 600 ఎకరాలు అంటే సంవత్సరానికి ఒక 60 లక్షలు వస్తుంది సార్. ఆయనకు 60 లక్షలు వస్తుందంటే ఇప్పుడు రైతు బంధు అంటే అది రైతు బంధ భూస్వామ్య బంధు అంటారు సార్. దాన్ని భూస్వామ్య బంధు అంటారు కదా సార్. రైతు బంధు అంటే నిజంగా రైతులకు ఇవ్వాలంటే రైతు బంధు ఏ విధంగా అంటే నేను ఒక ఎకరా పత్తి పెట్టిన అనుకో, 10 క్వింటాలు వెళ్ళింది అనుకో, 5,000 ఉంది రేటు. 5,000 పోగా ఇంకొక 2,000 బోనస్ కొట్టాలి, అది రైతు బంధు అవుతుంది. రైతు బంధు ఎట్లా నిజంగా రైతు బంధు అంటే రైతుకు. రైట్ రైట్ ప్రభాకర్ రెడ్డి గారు, మీ ఆవేదన నాకు అర్థమైంది. ఎందుకంటే చిన్న రైతులకు ఏం దక్కట్లేదు, కేవలం పెద్ద రైతులకే ఈ రైతు బంధు అనేది చాలా ఉపయోగపడుతుంది అన్న మీ ఆవేదన నాకు అర్థమైంది. దాంతోపాటు మనకు ప్రభాకర్ శర్మ షామీర్పేట నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ శర్మ గారు చెప్పండి మీ అభిప్రాయం. ప్రభాకర్, నేను షామీర్పేట శర్మ కాదు, ప్రభాకర్ నా పేరు. చెప్పండి. నమస్కారం అండి. ఫస్ట్ రాజేంద్ర గారికి మంచి చర్చ పెట్టరు. ఇప్పుడు ఏం లేదండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విద్య మీద ఎన్ని పోస్టింగ్లు ఇచ్చినాయి, అసలు ఎక్కడ పోస్తుంది ఈ స్టేట్ అనేది ఒకసారి మీరు దాని మీద కూడా ఒక చర్చ పెట్టాలి. మంచిగా పెట్టారు. ఇప్పుడు మనము ఇంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఏం జరుగుతుందండి? ఏం అభివృద్ధి జరుగుతుంది? వాళ్ళు డెవలప్ అయ్యారు తప్ప ఈ రాష్ట్రాన్ని చేసింది అయితే ఏం లేదు. రైట్ రైట్ అండి. ఇప్పుడు ఉద్యోగాల విషయమే చూడండి, మీరు ఇప్పుడు రైతుల విషయమే చూడండి. ఇప్పుడు ఒక రైతుకు వచ్చేసి 5,000 ఇస్తున్నారు ఇప్పుడు ఎకరానికి. 5,000 అంటే నిన్ననే మల్లారెడ్డి చెప్పిండు 600 ఎకరాలు ఉన్నాక. ఇట్లా 600,000 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు బెనిఫిట్ పొందుతారు ఈ దాని వల్ల? రైట్, థ్యాంక్స్ అండి. సార్ ఒక నిమిషం సార్, చూశారు కదా, అంటే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం మాత్రం చాలా గొప్పగా చెప్తుంది. ఏది రైతు బంధు కానీ లేకపోతే ఇతరత్ర పథకాల గురించి కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక రైతు మాట్లాడారు మనతోటి సిద్దిపేట నుంచి. ఆయనకు 2 ఎకరాలు ఉంది, నాకు 20,000 రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి. అయినప్పటికీ ఈ పథకం పట్ల ఆయన కొంత వ్యతిరేకంగా ఉన్నారు. అంటే చిన్న రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు, పెద్ద రైతులకే లాభంగా ఉందన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఎట్లా చూడాలి దీన్ని? సార్ వారు మాట్లాడిన దానికంటే ఒకటి చిన్న విషయం ఏంటంటే, వారు ఆర్థిక విషయాలు అడిగింది కదా. ఇప్పుడు కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు 3 రకాలుగా నిధులు వస్తాయి. ఒకటి 41% పన్నుల వాటా, అది ఆర్థిక సంఘం ఇస్తుంది. అక్కడ నరేంద్ర మోడీ గారు కూర్చొని పోగులేయడు. ఆర్థిక సంఘం రొటీన్గా లెక్క ప్రకారం వస్తుంది, అది నీతి ఆయోగ్ డిసైడ్ చేస్తుంది. తర్వాత ప్రాయోజిత పథకాలు ఉంటాయి, వివిధ స్కీమ్లు అవి రొటీన్గా వస్తాయి. గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ, అక్కడ కూడా ఎవరిది అక్కడ పెత్తనం ఉండదు, అది దానికి చట్టం ఉంది. తర్వాత గ్రాంట్స్ వస్తాయి, అంటే విపత్తులు కావచ్చు, ఇప్పుడు గొర్రెల కాపర్లకి ఇట్లాంటి గ్రాంట్స్ వస్తాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉండే దాంట్లో ఏ ప్రయారిటీస్ బట్టి ప్రాజెక్టులు కూడా వస్తాయి. అయితే ఈ ప్రాజెక్టులు కూడా ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మా ప్రైవేట్ ప్రాజెక్ట్ అని వాళ్ళు పెట్టుకొని కేంద్రం ఇస్తలేదని మా బదనాన్ని చేస్తే ఎట్లా అండి? నీ ప్రాజెక్టులు నీ స్టేట్ ప్రాజెక్టులు అవి.
నువ్వు ఇల్లు వీకి పందిరేసినావు, మొత్తం ఉన్న పాత సిస్టమ్ అంతా తీసేసి కొత్త సిస్టమ్ పెట్టి పనికి రాకుండా చేసినావు ఇవాళ మిషన్ భగీరథ. మిషన్ కాకతీయ ఎటు కాకుండా బొందల గడ్డలు చేసినావు. దానికి నీకు కేంద్రం పైసలు ఇస్తలేదని మళ్ళీ బదనాన్ని చేస్తావు. ఏమన్నా అర్థం ఉందా? అన్నీ మేము ఇచ్చినాక మన నువ్వెందుకు సపరేట్ ఇంట్లో కూర్చో? ఇప్పుడు అదే, ఇప్పుడు ప్రజల బాధ కూడా అదే. బీజేపీ నాయకులు చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్తలేమండి, మస్తు చెప్తున్నాం. రైతు బంధుది చాలా జనాలకు కూడా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, రైతు బంధు ఇస్తున్న నిజమే కానీ ఎన్ని ఎగ్గొడుతుంది కేసీఆర్ ప్రభుత్వం అనేది కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అగ్రికల్చర్కి ఇచ్చే సబ్సిడీలు అన్నింటినీ చంపేసినారు. వాటినే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మన దగ్గర ఇది ఉన్నదా, ఇప్పుడు ఫసల్ బీమా యోజన ఉందా? అది రాక గ్రాంట్స్ అన్ని రిటర్న్ అవుతున్నట్టుగా ఈరోజు పత్రికలో పెద్ద కథనం కూడా వచ్చింది. దాన్ని ఎగ్గొడుతున్నావు అంటే దానికి సంబంధించిన పైసలు నీ గ్రాంట్ షేర్ను నువ్వు రైతు బంధులో కలిపినట్టే కదా. అంటే పంటల బీమాను నువ్వు ఎగ్గొడుతున్నావు, రైతు బంధులో కలిపేస్తున్నావు. ఇంకొకటి ఇన్పుట్ సబ్సిడీలన్నీ ఎగ్గొట్టేసేస్తున్నావు, ట్రాక్టర్ల సబ్సిడీలు ఎగ్గొట్టేసేస్తున్నావు, విత్తనాల సబ్సిడీ ఇంకేమేమి ఉన్నాయో అవి నాకు తెలిసి అగ్రికల్చర్ సంబంధించి నాకు బాగా తెలుసు. కానీ మోస్ట్లీ అన్ని సబ్సిడీలు అన్నీ వ్యవసాయానికి సంబంధించినవి అన్నీ ఎగ్గొట్టి అవే డబ్బులను రైతు బంధు అనే కొత్త బ్రాండ్ తోటి పాత పథకానికి కొత్త రంగు పూసి జనాలకు ఇచ్చి ఓటేపించుకుంటుండే తప్ప వాస్తవం ఏం లేదు. తెలంగాణలో రైతు దేశవ్యాప్తంగా రైతులందరూ పొందుతున్న సబ్సిడీలన్నీ తెలంగాణ రైతు పొందుతున్నాడంటే పొందలేడు. కేవలం రైతు బంధు నగదు పైసలను చుట్టూ జనాలను తిప్పి ఓటేపించుకునే కార్యక్రమం చేస్తుండు. నిజంగానే ఇప్పుడు అతను అన్నట్టుగా రైతు బంధు అనేది అప్పుడు 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాడు, వ్యవసాయం ఇచ్చిపెట్టి వచ్చి హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటుండు. వాడు నాగలేని దుంతలేడు, వానికి డబ్బులు వేస్తున్నాడు. అక్కడ నాగలు దున్నుతున్న రైతుకు డబ్బులు వేసినా కానీ వాడికి చేతికి అంతలేవు. అక్కడ బ్యాంకు అక్కడ ఇదేంది మన రైతు రుణమాఫీ జరగకపోవడం వల్ల వాడి పైసలు మొత్తం వాడు బ్యాంకు కూడా పట్టేసుకుంటుండు. వానికి నాగలు దున్నేవాడికి రైతు బంధు అంతలేదు, నాగలి దున్నని వాడికి రైతు బంధు వేస్తుండు. వాస్తవం భూస్వామికి ఉంది అన్నట్లు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అతను చెప్పింది కూడా అదే. అది యూటిలైజ్ అయితే లేదు, పథకం పేరు తగ్గట్టుగా అక్కడ యూటిలైజ్ జరిగితేనేమో రైతు సమాజం బాగుపడే అవకాశం. బాగుపడేది ఏముంది గోషాడా? అన్ని సబ్సిడీలు ఎగ్గొట్టి నువ్వు రైతు బంధు అని చెప్పి కొత్త పేరు పెట్టి కేసీఆర్కి ఓటేయాలని చెప్పి నువ్వు రైతు బంధు ఇస్తే దాని అర్థం ఏంది అంటే రైతు ఎట్లా బాగుపడతాడు? సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పటికీ? నువ్వు ఇస్తా అంటున్నావు, చచ్చిపోయినాక పైసలు ఇస్తా అంటుండు, బతుకున్నప్పుడు పైసలు ఇస్తలేడు. ఇప్పుడు అది కూడా రైతు బీమానో ఒకటి పెట్టినామని చెప్తున్నారు. అవి కూడా ఎంతమందికి వస్తున్నాయో ఎంతమందికి వస్తలేవో, దరఖాస్తులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అది కూడా తెలియదు. కానీ అసలు చనిపోక ముందు రైతును కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప చనిపోయినాక నీకు 5 లక్షలు ఇస్తా అంటే ఏమన్నట్టు, చనిపోమని చెప్పమన్నట్ట చెప్తున్నట్టే కదా. పరోక్షంగా అదొక దుర్మార్గమైన వ్యవహారం. బతికున్నప్పుడు అదే రైతుకు నువ్వు గిట్టుబాటు ధరి అంటే 5 లక్షలు ఇచ్చే బదులు అదే నువ్వు బీమాకి ఎన్ని డబ్బులు కడుతున్నావు ఆ పైసలే నువ్వు మద్దతు ధర దిక్కు మలిపేయి, వాళ్ళకి ఇవ్వు. అట్లా రైతు బతుకుతాడు కదా, సమాజం మొత్తం బతుకుతుంది కదా. అది లేదు, ఓటేయాలి నాకు ఎటు తిరిగి, ఎవడైనా ఏ పథకం అమలైనా నాకు ఓటేసే పథకమే తప్ప ప్రజలు బతికే పథకం మాత్రం నేను చెయ్యను అని ఘంటాపథంగా కేసీఆర్ ప్రభుత్వం మనకు చెప్తుంది. రైతులు కొద్దిగా నేను వారు కొనసాగింపు యాడ్ చేస్తా. ఇప్పుడు అన్న చెప్పిన దాంట్లో ఒక 2-3 రకాలు ఉన్నది ప్రధానంగా. అంటే ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి ఒక అంశం, పంట పండినాక దాన్ని మార్కెట్ చేయడం ఒక అంశం, ఆ తర్వాత పంట విపత్తుల వల్ల ఏదైనా అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోతే దాన్ని ఆదుకోవడం. ఈ 3 అంశాలలో ప్రభుత్వం కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చి ఇక మొత్తం కథం అన్నీ అయిపోయినట్టే. అది ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ మొత్తం ఎగ్గొట్టింది, విత్తనాల సబ్సిడీ ఎగ్గొట్టింది, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎగ్గొట్టింది, మ్యాచింగ్ ట్రాక్టర్లు లేదు, ట్రాక్టర్లు కేంద్రం ఇస్తాను సబ్సిడీ, కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎగ్గొట్టింది. ఇట్లా అన్ని సబ్సిడీలు ఎగ్గొట్టింది. మరి వాళ్ళ నేను లెక్క చెప్తున్నా, ఇప్పుడు రైతులకు ఇచ్చేది కేంద్రం ఎక్కువిస్తుందా రాష్ట్రం అంటే కేంద్రం ఎక్కువిస్తుంది. ఎట్లనో చెప్తాను. ఇప్పుడు ఏ రైతునో లెక్క చూసుకోమను, ఒక యూరియా బస్తా మీద సబ్సిడీ ఎంతో రాసి ఉంటుంది, పొటాష్ బస్తా మీద ఎంత సబ్సిడీయో రాసి ఉంటుంది, అన్నిటి మీద రాసి ఉంటుంది. ఒక్క 1,250 రూపాయలు ఒక డిఏపి మీద ఉన్నది సబ్సిడీ. మొత్తం మొన్న నరేంద్ర మోడీ 1,250 రూపాయలు పెడితే 1,250 రూపాయలు నేనే సబ్సిడీ ఇస్తాను ప్రకటించి ఇస్తాను. ఇప్పుడు అంటే ఒక ఎకరానికి దాదాపు 3,500 నుంచి 4,000 రూపాయల సబ్సిడీ ఎరువుల మీద కేంద్రం ఇస్తుంది, ఒక్క ఎరువుల మీదే. అది కాకుండా ఆ భూసార పరీక్షలకు దాదాపు భూసార పరీక్షలు మొత్తం టోటల్ కేంద్రమే ఇస్తుంది. అంటే నువ్వు భూసార పరీక్ష చేసి ఏది తక్కువ ఉన్నదా, పొటాషియం తక్కువ ఉన్నదా, ఫాస్ఫేట్ తక్కువ ఉన్నదా, ఏది వేయాలనేది రైతు ఏది పడితే వేయకుంటే పెట్టుబడి తగ్గించదు. అది కూడా వీళ్ళకి ఎగ్జిక్యూట్ చేసే చేతనైతే లేదు, దానికి కేంద్రమే ఇస్తుంది. 7% ఇంట్రెస్ట్కు ఇప్పుడు నబార్డ్ ద్వారా 7% ఇంట్రెస్ట్కు లోన్ ఇస్తుంది. 16 లక్షల కోట్లు పెట్టింది ఇవాళ బడ్జెట్ నబార్డ్ నుంచి. ఇక్కడ తెలంగాణలో ఒక్క రైతు లోన్ తీసుకుంటాడు ఈయన చేసిన ఘనకార్యం వల్ల. ఒక్కసారి రుణమాఫీ చేయకపోవడం వల్ల, పాత బాకీ ఉండడం వల్ల
కొత్త బాకీ ఇస్తలేదు. కొత్త బాకీ కనుక వాళ్ళకు వచ్చేది ఉంటే ఇప్పుడు 1,00,000 రూపాయలకు 7% ఇంట్రెస్ట్ కదా, అయితే అందులో 3% ఇంట్రెస్ట్ కేంద్రం వడ్డీ రిబేట్ ఇస్తుంది. నువ్వు సంవత్సరంలో ఇవాళ తీసుకున్న పంట రుణం మళ్ళీ సంవత్సరంలో పడితే 3 రూపాయలు ఇస్తుంది. ఆ వడ్డీ 4% ఈయన ఎగ్గొడతాడు. ఈయన 4% ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ వడ్డీ మిగులుతుంది ఈయనకు. నువ్వు ఇచ్చే 5,000 నీకు ఇక్కడ వడ్డీ మిగులుతుంది, వడ్డీ ఎగ్గొడతాడు. వడ్డీ ఎగ్గొడతాం కాకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కేంద్రం పెంచింది. పత్తికి 20,000 ఎకరాన ఖర్చు అవుతుంది పెట్టుబడి అంటే 40,000 చేసింది. ఇప్పుడు అట్లా అన్ని పంటలో డబుల్ చేసింది. ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నబార్డు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా తెలంగాణ రైతు రుణం తీసుకోలేని పరిస్థితిలో పడేసిండు. రైతుకు పరపతి లేని పరిస్థితి తీసుకొచ్చిండు. కాబట్టి ఈ రకంగా రైతుకు పెట్టుబడి పెరుగుతున్నది, పరపతి పోయింది. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఎరువుల సబ్సిడీ కానీ, కేంద్రం ఇచ్చే వడ్డీ రిపేట్ కానీ, కేంద్రం ఇచ్చే భూసార పరీక్షలు కానీ, కేంద్రం ఇచ్చే ట్రాక్టర్లకు 4.5 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నది, పనిముట్ల మీద సబ్సిడీ ఇస్తున్నది. వీళ్ళు పనిముట్ల సబ్సిడీ ఎగ్గొట్టిండ్రు, రీసెర్చ్ పక్కకు పెట్టేసిండ్రు, అన్ని పక్కకు పెట్టేసిండ్రు. కేవలం 5,000 ఇస్తాను నేను నగదు అంటాను. 6,000 కేంద్రం కూడా ఇస్తాను, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నోనికి ఇస్తలేదు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు చిన్న సన్న రైతులకే ఇస్తున్నాయి. ఇవి పోయిన తర్వాత ఇదంతా పక్కకు పెడదాం. ఇవాళ నువ్వు ప్రీమియం కేంద్రం 2 రూపాయలు, రాష్ట్రం 2 రూపాయలు కట్టాలి. ప్రీమియం కట్టక ఇవాళ రైతులకు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు మన తెలంగాణలో వాళ్ళకు రావాల్సిన అయిపోయింది. ఇది ఒకటి అయిపోయింది. ఇది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పంట బండినాక నువ్వు 1 రూపాయి పెట్టుకుంటలేవు. పంట బండిన తర్వాత ప్యాడీ మొత్తం కేంద్రం ఉంటున్నది. కేసీఆర్ చెప్తాను 1,00,000 టన్నులు పోయినసారి 54 లక్షల టన్నులు మొన్న, మళ్ళీ ఇప్పుడు అంతే 1,00,000 టన్నులు ఇవాళ వస్తే కేంద్రమే కొంటున్నది. కేంద్రం కొని కేంద్రమే ఇవాళ బియ్యం ఇస్తున్నావు. నువ్వు 5 కిలోలు బియ్యం కేంద్రం ఇస్తే 1 కిలో ఈయన ఇస్తాడు. ఓకే, అది అయిపోయింది. తర్వాత మొత్తం పత్తి కాటన్ ఇప్పుడు మన దగ్గర 2 పంటలు ఎక్కువ పండేది. ఒకటి కాటన్, దాదాపు 50-55 లక్షల కాటన్ పండుతున్నది. సుమారు 60 లక్షల దాకా, 55-60 లక్షల దాకా వరి పండుతున్నది. మనకు ఒక సీజన్లో పండేది 90 లక్షల నుంచి ఇలా 1,00,00,000 లక్షల దాకా. వర్షాలు 2 నెలలు మంచిగా పడ్డాయి కాబట్టి 1,00,00,000 ఎకరాల దాకా పండుతున్నది. వీళ్ళు ఎన్హాన్స్ చేసి 1,20,00,000, 1,30,000 అని చెప్తున్నారు. అవన్నీ తప్పుడు లెక్కలండి. వాళ్ళకి అసలు భూమి కొలితే కదా తెలిసేది. చెరువెనుక ఇప్పుడు చెరువెనికి ఏమైతుందంటే 50 ఎకరాలు సాగైతే 60-70 ఎకరాలు ఆడ ఉంటుంది, లేదంటే ఒక తక్కువ ఉంటుంది. ఒకడ ఇప్పుడు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ అయినాక కూడా దాని లెక్కలు రాసి పెట్టిండ్రు. రియల్ ఎస్టేట్ అయింది 100 ఎకరాలు చెరువు కింద, కుంట కింద. అయినా 100 ఎకరాలు ఇలా జమాబందీ చేస్తే కదా వీళ్ళు. ఇప్పుడు రెవెన్యూలో జమాబందీ చేస్తే లెక్క వస్తుంది. 15 ఏళ్ళ నుంచి నచ్చిన కానీ జమాబందీ లేదు, ఏది లేదు. మూలన్నీ కుప్ప చేసి కూర్చున్నారు. కాబట్టి ఇవాళ ఏంటంటే లెక్క లేదు, పత్రం లేదు. కాబట్టి ఇవాళ వీళ్ళ దగ్గర ఏ లెక్క చక్కగా లేదు. దీనివల్ల ఎంత పంట వస్తుందో వీళ్ళకి అంచనాలు లేవు. దానివల్ల ఏమైతే పెట్టుబడులు ఎక్కువనో తక్కువనో అవుతుంటాయి. కాబట్టి ఈ లెక్కలో నువ్వు రైతులకు చేసేది నథింగ్. కేంద్రం ఉందని నేను చెప్తున్నా. మొత్తం పంట బండిగా కొనేది కేంద్రం. అవును, నీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మద్దతు రేట్ ఎంత పెంచింది? డబుల్ చేసింది. మేము గవర్నమెంట్ 2014 నువ్వు నేను ఒకసారి వచ్చినాం కదా, వచ్చినప్పుడు ఎంత ఉన్నది పత్తి రేటు? 3300 ఉన్నది. ఇవాళ ఎంత ఉన్నది? మరి సుమారు 6,000కు వస్తుంది. మరి ఇవాళ నువ్వు ఇస్తానవా మేము ఇస్తానవా? అది మద్దతు రేటు. ఇవాళ ప్యాడీ ఉన్నది. మీరు వచ్చినప్పుడు ఎంత ఉన్నది? ఇప్పుడు మేము అప్పుడు 1100 సుమారు అరౌండ్ చెప్తున్నా. ఇవాళ ఎంత ఉన్నది? 1900 దాటింది. మరి మేము ఇస్తానవా నువ్వు ఇస్తానవా? సొమ్మొక్కొకలిది సోకొకలిది. ఇప్పుడు మేము పోయిన సంవత్సరం 13,000 కోట్లని హరీష్ రావే చెప్పిండు మార్కెట్ ఉన్నప్పుడు, మార్కెట్ ఏది మంత్రి ఉన్నప్పుడు. ప్రతి సంవత్సరం ఒక 15-20 వేల ఒక్క ఫసల్కు 15-20 వేల కోట్లు మేము పెడుతున్నామే పంట కొనుగోలు మీద. మళ్ళీ కాటన్ కార్పొరేషన్ ఇంకా దీనిలో లెక్క రాదు. మరి ఇన్ని వేల కోట్లు పెట్టి మేము పంటలు కొంటుంటే నువ్వు చేసేది ఏందని మేము అడుగుతాను. కూరగాయలు అయితే వాళ్ళే అమ్ముకుంటారు, పప్పు దినుసులు వాళ్ళే అమ్ముకుంటారు, నూనె దినుసులు వాళ్ళే అమ్ముకుంటారు. మేము కాటన్ మేమే కొంటాను, కమర్షియల్ క్రాప్స్ వరి మేమే కొంటాను. మరి నువ్వు చేసేది ఏంటంటాను నేను. కొనుగోలు లేదు, పెట్టుబడి లేదు. ఒక 5,000 ఇచ్చి మొత్తం విపత్తులు వస్తే విపత్తులలో ఆదుకునేది లేదు. మరి నువ్వు వ్యవసాయంలో నువ్వు చేసేది ఏంటి? ఇవాళ మీరు చెప్పిండ్రు కదా 22,000 ఏదైతే మేము ఇచ్చినామో 22,000 ఇచ్చినారో 1,00,000 కోట్లు ఆత్మనిర్భర్ భారత్ డెఫినేషన్ తెలియదు కేటీఆర్కు. ఆత్మనిర్భర్ భారత్ 1,00,000 కోట్లు ఇస్తే 22 లక్షల గోడౌన్లు కడితే 12 లక్షలు కేంద్రానికి, 10 లక్షలు రాష్ట్రానికి కట్టిన తర్వాత ఇవాళ మీటింగ్లు అవుతానాయా? అందులో నువ్వు రైతు సమితిలు వేసినావు కదా, నీ మీటింగ్లు అవుతానాయా? మరి దానికి జవాబు చెప్పు. ఎగ్జిక్యూషన్ నువ్వు చేయనా మేము చేయనా? మరి మమ్మల్ని చేయమంటే మేము చేస్తాం. మరిగా నువ్వు నీ మినిస్టర్ని బీకి పారి, నీ అగ్రికల్చర్ మినిస్టర్. కల్లాలకు 85,000 ఇస్తాను కేంద్రం. ఇప్పుడు నీ ఊరూరికి కల్లాలు కడతాను, వడ్లెండ పోసుకుంటాను. మేము 100% ఇస్తాను. ఆత్మనిర్భర్ భారత్లో వస్తాను. నీ ఆత్మనిర్భర్ భారత్ ఏమి ఇచ్చినవైనా ఆయన అడుగుతాడు. ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధ భారత్. నీ స్వయం సమృద్ధ తెలంగాణ అని అడుగుతున్నా. నేను ఒక్క విషయం చెప్తున్నా. మేము వచ్చిన రోజు కేంద్రంలో 10 లక్షల కోట్ల ఆదాయం, 65 సంవత్సరాల ట్యాక్సెస్ ఆదాయం.
ఇవాళ దాన్ని 25 లక్షలు చేసిన పనులు వేయకుండా, ట్యాక్సెస్ వేయకుండా, లీకేజ్ కంట్రోల్ చేసి, అవినీతి కంట్రోల్ చేసి 25 లక్షల కోట్లు తీసుకొచ్చిన మొత్తం ఇవాళ ఆదాయం మేము 35 లక్షల బడ్జెట్ పెడితే 35 లక్షల బడ్జెట్ ఖర్చు చేస్తున్నాం, 12 months ఖర్చు చేస్తున్నాం. మరి నువ్వు చేస్తానవా? నువ్వు 9 నెలలే ఖర్చు చేస్తున్నావు. నీ ఆదాయం ఎంత తెలంగాణ వచ్చిన రోజు ట్యాక్సెస్ ఆదాయం? ఇవాళ నీ ఆదాయం ఎంత వేయించినావో చెప్పు. హరీష్ రావును ఓ విలేకరు మొన్న మీటింగ్లో అడిగిండు, అరే నువ్వు అన్ని ఆర్థిక విషయాలు కేంద్రం రాష్ట్రం చెప్తాను, నీ అప్పులు ఎంత, నీ ఆదాయం ఎంత చెప్పు అంటే, నేను పబ్లిక్ డొమైన్లో పెడతా, అసెంబ్లీలో చెప్తాను, లేచి వెళ్ళండి దుబ్బేసిండు. అవును, జవాబు లేక మీరు నేనంటానా ఇలా నరేంద్ర మోడీ ఆదాయం సృష్టించి రాష్ట్రాల్లో పంచుతుంటే తిని మెక్కి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఆదాయం పెరిగిందా తగ్గిందా? ఇవాళ ఆ రోజు విమానంలో పోతే 5,000 ఉన్నది 1000 కిలోమీటర్లకు, ఇవాళ 3,000 ఉన్నది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటిన్యూ అవుతుందా లేదా? అంటే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటిన్యూ అవుతుందా లేదా? నువ్వు డీజిల్గా మాట్లాడుతున్నావు కదా, ఫాస్ట్గా రైల్వే మొత్తం ట్రాక్లు వేస్తున్నారు ఇవాళ గూడ్స్కు, ఏసీ ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నారు, లారీలు ఎక్కించి పంపిస్తున్నారు. కాబట్టి దానికి డీజిల్ అవసరం ఉండదు. 5 ఏళ్ళు అయితే డీజిల్ అవసరమే ఉండదు. అది మొత్తం ప్యారలల్గా ఒక వ్యవస్థను తయారు చేస్తాడు. అయితే సార్ కరెక్టే మీరు అన్నది. అయితే అరే దీన్ని ఎందుకు మాట్లాడారు? అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ ముఖాలకు ఏం చేస్తారు? 2.5 లక్షల వీళ్ళకి అభివృద్ధి అనేదానికి డెఫినేషన్ తెలియదు ఈ ప్రభుత్వానికి. అయితే 2.5 లక్షల కోట్లు మేము పంపిస్తే మాకు కేవలం 2.5 లక్షల కోట్లు అయితే దాంతో అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రక్షణ శాఖకు సంబంధించి 3 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది, మీరన్న రైల్వేస్కి సంబంధించి 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. వాటికి ఖర్చు పెట్టకుండా రాష్ట్రానికే ఇవ్వాలి అన్న ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం సార్ వాళ్ళ క్వశ్చనే రాంగ్ అంటానా, వాళ్ళ క్వశ్చనే రక్షణ శాఖ దేశద్రోహం అంటానా, రక్షణ వాళ్ళ క్వశ్చనే రాజ్యాంగ వ్యతిరేకం. ఓకే, రాజ్యాంగం ప్రకారం నిధులు వస్తాయి, రాజ్యాంగం ప్రకారం ట్యాక్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ మొత్తం ఏదైతే ఉన్నదో రాష్ట్రానికి కేంద్రానికి ఉండదు. నువ్వు వ్యాపారస్తులు కట్టేదాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం, దానికి జిఎస్టీ తీసుకొచ్చిండ్రు. జిఎస్టీలో కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నది. మీకు ఒక్కటే విషయం చెప్తా, ప్రజలకు అర్థం కావాలి కదా, అందులో సమానంగా ఉన్నది. మీకు జిఎస్టీ ఏదైతే నీది నీకే ఉంటుంది, కేంద్రానికి పోయే దాంట్లో మళ్ళీ 41% నీకు వస్తుంది. టోటల్ ఇవాళ పార్లమెంట్లో చెప్పిండు, ఆర్థిక మంత్రి చెప్పిండు, వీళ్ళ ఎంపీలు కూడా ఉన్నారు కదా, టోటల్ ట్యాక్స్లో 74% నీకు వస్తుంది. జిఎస్టీలో 74% వస్తుంది. తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కేంద్రానికి పోతుంది. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ నీకు 41% వస్తుంది రాష్ట్రాలకు. అవును, కాబట్టి 31%, 32% ఉన్నదాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో మోడీ రాగానే ఆయన ఒక ముఖ్యమంత్రి చేసినాడు కాబట్టి 42% చేస్తే ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడుతాండి వీళ్ళు. నువ్వు రోడ్లకు అడిగితే డబ్బులు ఇస్తారు, రైల్వేలకు డబ్బులు ఇస్తారు, నీ యూనివర్సిటీస్కు డబ్బులు ఇస్తారు, ఎడ్యుకేషన్కు డబ్బులు, నీ ఇన్స్టిట్యూషన్స్ ఏది అడుగుతుంది ఇవ్వలేదా? ఇచ్చినా ఇవ్వలేదా? వాటిని మెయింటైన్ చేసే కేపాయట్లేదు. యూనివర్సిటీలకు ఇవాళ నువ్వు కనీసం యూనివర్సిటీలను మెయింటైన్ చేసే కేపాయట్లేదు. యూనివర్సిటీలకు నువ్వు ఇలా డబ్బులు ఇస్తలేవు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన దాంతోనే నడుస్తున్నాయి. ఇవాళ ₹1 నువ్వు ఇస్తలేవు, ఒక రిక్రూట్మెంట్ లేదు, ఒక రీసెర్చ్ లేదు, హయ్యర్ ఎడ్యుకేషన్ మొత్తం కుప్ప చేసినావు. ఏం మాట్లాడతావు? ఏం ముఖాలనే వాళ్ళు మాట్లాడుతుంది కానీ నేను అడుగుతున్నా. రైట్ రైట్ ఇదే కేంద్రం ఇచ్చిన ఇన్స్టిట్యూషన్తోనే నడుస్తున్నాయి, ప్రైవేట్ అండ్ కేంద్రం ఇచ్చిన వాటి ఇన్స్టిట్యూషన్స్తోనే నడుస్తున్నాయి. ఆ మాత్రం చదువుకుంటున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎక్కడ మొరాలిటీస్ లేవంటానా. ఓకే, నీ ఆస్తులు పెంచుకున్నారు, నీ జీతాలు పెంచుకున్నారు, సరైన వాదన కాదంటారు. మీ ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు, నీ ముఖ్యమంత్రి జీతం పెంచుకున్నావు, నీ పర్సనల్ ఆస్తులు పెంచుకున్నారు బ్రహ్మాండంగా. ప్రజల ఆస్తులు మాత్రం మెరగలేదు, ప్రజలు మాత్రం అప్పులు పెట్టిండ్రు, కుప్పలు చేసిండ్రు, పెన్షన్ల మీద బతుకుమంటున్నారు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, కుప్ప చేసి పెట్టిండ్రు. రైట్, తెలంగాణ అభివృద్ధిలో ఎవరి వాటాలు ఎంత అనే అంశం మీద మనం చర్చ కొనసాగిస్తున్నాము. అయితే చర్చను కొనసాగించే ముందు మనతో మాట్లాడేందుకు భహింసా నుంచి రాజేష్ అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి. సార్ రాజేందర్ సార్ భహింసా. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇది ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు అని పెట్టండి సార్. దళిత బంధు పెడితే పెట్టండి సార్, గరీబ్ వాళ్ళకు అన్న భూమి లేని వారికి, ఏం లేని వారికి ఇస్తే ఎవరికి అభ్యంతరం లేదు సార్. ఓకే, ఇప్పుడు సార్ మాకు ఇప్పుడు అది రైతు బంధు అని అప్పుడు పెట్టిండు. రైతు బంధు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తున్నారు సార్ వాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు మేము సార్ బీసీ మున్నూరు కప్ సార్, మాకు 1 ఎకరం లేదు, 1 గుంట లేదు, మాకు ఎటువంటి రైతు బంధుది సహాయం లేదు. మా అటువంటి వారికి కూడా ఏదన్నా ఒక ఆలోచించాలి కదా సార్, వేరే బీసీలలో కూడా. రైట్ రైట్ రైట్. అయితే సార్ ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులు, రాష్ట్రం ఇచ్చే నిధుల మీద పెట్టిండ్రు సార్ మీరు. నేను అక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి బాగా లైక్ చేస్తాను సార్, ధన్యవాదాలు చెప్పండి ఒకసారి. అయితే సార్ మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు 3 సర్పంచ్ ఉన్నారు సార్, నా క్లాస్మేట్. ఆ సర్పంచులు అయితే
గొలగొల్ల ఏడుస్తారు సార్ ప్రతిసారి. మాకు ఈ తెలంగాణ వచ్చి ఏం లాభం లేదు, వచ్చిన నిధులన్నీ ఏదో సెంట్రల్ కి వస్తున్నాయి, అవిటి మీదనే ఏదో కొంచెం ఊర్లో ముఖం పెట్టుకుని తిరగగలుగుతున్నాం కానీ స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏం లేవు. స్టేట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వల్లనే స్టేట్ గవర్నమెంట్స్ అన్ని దొబ్బుకది ఉంటుంది, ఇలా మాకు ఆపుతుంది అని అంటారు సార్. మా ఫ్రెండ్స్ కూడా బాధపడతారు సార్, టీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళు. రైట్ 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 థ్యాంక్స్ రాజేంద్ర గారు ఈ అంశాలను మా దృష్టి తీసుకొచ్చినందుకు. మరి ఒకసారి చెప్పండి. రైట్ మనతో పాటుగా శ్రీధర్ హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ గారు చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ లేకపోతే పథకాలకు సంబంధించి కానీ ఏం మాట్లాడాలనుకున్నారు? నమస్తే సార్. నమస్తే సార్, మొదటి నేను కేటీఆర్ గారు ఏదైతే అన్నారో జన్ధన్ ఖాతాల గురించి, దాని గురించి ఒక్కసారి నేను చెప్దాం అనుకుంటున్నా సార్. ఓకే. జన్ధన్ ఖాతాలు ఎట్లన్నారంటే ఇక్కడ ఉన్న నల్లధనాన్ని మొత్తం మనం కనుక రికవర్ చేస్తే ఒక్కొక్కరి అకౌంట్ లో ఇన్ని లక్షలు ఇవ్వచ్చు అన్నట్టుగా అన్నారు. కానీ మేము వేస్తాము అని చెప్పేసి వీళ్ళలాగా అబద్ధాలు చెప్పేసి చేయలేదు సార్. నేను ఏ పార్టీకి కూడా నేను అట్లా అంటే ఇది కాదు, నేను నార్మల్ గా నేను ఒక స్టూడెంట్ ని. ఇంకోటి వచ్చేసరి ఇప్పుడు మరి వాళ్ళు అన్న ఒక్కదాని గురించి వాళ్ళు అట్లా పట్టుకుని ఉంటే ఇప్పుడు మరి వీళ్ళ సొంత నాన్నగారు కేసీఆర్ గారు ఎట్లా 15 అబద్ధాలు ఉన్నాయి సార్. చెప్పమంటే చెప్తాను. దళిత ముఖ్యమంత్రి, పేదలకు 3 ఎకరాల భూమి, ఇంటికి ఒక ఉద్యోగం, రైతులకు ఉచిత ఎరువులు. ఆ రోజైతే సార్ ఉచిత ఎరువులు ప్రకటించే రోజు అయితే మొత్తం అందరూ ఇంకా దేశం అదిరిపడుతుంది అది ఇది అని చెప్పేసి ఏదో ఒక దాన్ని కూడా ఒక నెల నుంచి నేను ఏదో ఒక చెప్తా రైతులకు అది అని చెప్పేసి అన్నారు. కేజీ టు పీజీ కాంట్రాక్ట్ ఉద్యోగ రెగ్యులరైజేషన్, 12% మైనార్టీ రిజర్వేషన్, ఇవన్నీ ఎక్కడ పోయినాయి సార్? అసలు మూసీ నది ప్రక్షాళన అన్నాడు, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అన్నాడు. అయితే ఇప్పుడు ఒకటి వచ్చేసరి ఇప్పుడు ఏమవుతారంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మీరు మీ చర్చ ద్వారా కొన్ని మాకు నిజాలు తెలుస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు కేంద్రం నుంచి ఎంత వాటా వస్తుంది ఏమనేది. రైట్, చెప్పండి చెప్పండి శ్రీధర్ గారు. అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న పథకం అయినా సరే అది ఇప్పుడు ప్రభుత్వం మన ప్రజలు పన్ను కడితే వాళ్ళు ఇస్తున్నారు అంతే తప్ప ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఇది ఇవ్వట్లేరు. జనాలు ఎట్లా అయిపోయినారు సార్, ఇంతకు ముందు అభివృద్ధి చూసి ఓట్లు వేసేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా అకౌంట్ లోకి డబ్బులు వస్తున్నాయా లేవా, నేరుగా డబ్బులు వస్తేనే మేము ఆయనకు ఓటేస్తాము అన్నట్టు జనాలు కూడా కొంచెం తయారైంది సార్. అది కూడా జనాలు తప్పుడు ఉంది. పథకాలు ఇప్పుడు మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా విశ్లేషకులు మాట్లాడినట్టుగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నీ పోయినాయి, వ్యవసాయ యంత్రాల పైన వచ్చే సబ్సిడీలు పోయినాయి, అన్ని పోయి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా ఓటుకు నోటు అన్నట్టుగానే అయిపోయింది సార్. ఇప్పుడు ఇది ఏదో కాదు, ఇదే ఓటుకు నోటు అన్నట్టు అయిపోయింది. సో ఇప్పుడు నేనేమంటాను సార్, బీజేపీ వీళ్ళు ఏదైతే పథకాలు ప్రారంభించేటప్పుడు అక్కడ ఉన్న లోకల్లో ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, లేదంటే సర్పంచ్ గానీ, ఎంపీటీసీ గానీ వాళ్ళని పెట్టి వాళ్ళ చేతుల ద్వారా ఆ పథకాన్ని ఇచ్చేస్తున్నారు కదా. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పుడు కేంద్ర వాళ్ళకి సంబంధించిన కూడా ఎవరన్నా ఒకళ్ళు అక్కడ ఉంటే అప్పుడు వీళ్ళు ఎందుకు వస్తున్నారు అది అని చెప్పి జనాలకు తెలుస్తుంది సార్. వీళ్ళు కూడా వస్తున్నారు అంటే వీళ్ళ వాటా కూడా ఉంది దీంట్లో, వీళ్ళు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి. రైట్ శ్రీధర్ గారు, మళ్ళా మనం కలుద్దాము. మనతో పాటు నేరేడ్మండ్ నుంచి రమేష్ అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు చెప్పండి మీ అభిప్రాయం ఈ చర్చకు సంబంధించి. హలో చెప్పండి రమేష్ గారు. సార్ నేను ఏమంటున్నా, ఈ కేసీఆర్ చేసే పనులన్నీ అన్ని అవినీతి పనులే. కాళేశ్వరం మీద అవినీతి, భగరీతి మీద అవినీతి, గొర్రె పంపిణీ మీద అవినీతి, ఈ దళిత బంధు కూడా అది కొనెళ్ళది, అది కాదు, ఇది పోదు. ఈ కేంద్రం ఇచ్చే నిధులన్నీ పక్కదారి పట్టించుట్లా వాళ్ళ మీద నిజం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈటల రాజేంద్రను ఎదుర్కొన్న లేక ఏదో ఒకటి వీళ్ళ మీద నిందేయాలి. కేసీఆర్ చేసిన ఇవన్నీ నక్కజిత్తుల పనులు. వీళ్ళు బీజేపీ కూడా సార్ ఎప్పటికప్పుడు వీళ్ళను నిలదీసి, వాళ్ళది కూడా గవర్నమెంట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్, రైట్, ఈయనకి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? ఓకే, మనం సార్ అడిగి తెలుసుకుందాము. చెప్పండి. రైట్ సార్, ఒక్క నిమిషము. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, పథకాలకు సంబంధించి ఎక్కడో తేడా కొడుతున్నట్టుంది. ఎందుకంటే అన్ని పథకాలకు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మనం ఇంతకుముందు చర్చించుకుంటున్నట్టు ఇప్పుడు దళిత బంధుకు సంబంధించి దళిత బంధే కాదు అన్ని వర్గాలకు బంద్ ఇవ్వాలి, ఎందుకంటే చాలా బీసీలో కూడా పేదలు ఉన్నారు, బీసీ బంధు కావాలి అని ఒక కాలర్ చెప్పాడు. దాంతోపాటు సర్పంచ్ల పరిస్థితి అయితే చాలా దుర్భరంగా ఉందన్న మాట కూడా చెప్పాడు. దాంతోపాటు మరొక కాలర్ ఏమంటున్నారంటే ప్రతి పథకం వెనుక అవినీతి దాగుంది, అవినీతి కోసమే ఈ పథకాలు అమలు చేస్తున్నట్లుగా ఉంది తప్పించి ప్రజల సంక్షేమం కోసం కాదు అన్నట్లుగా
ఒక అభిప్రాయం అయితే క్షేత్రస్థాయి నుంచి వ్యక్తం అవుతా ఉంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఇప్పటిదాకా కాలర్ చెప్పిన దాంట్లో నగదును చూపించి ఎరను చూపించి ఓటులాగే రాజకీయమే తప్ప కేసీఆర్ది సమాజ ఉన్నతి, సమాజ అభ్యున్నతి, సమాజం బాగుపడాలనే లక్షణం ప్రభుత్వంలో కానీ పథకాల్లో కానీ ఇక్కడ మనకు కించిత్ వెంట్రుకవాసి కూడా కనపడని పరిస్థితి. అందుకనే ఇక్కడ ఆరోగ్యశ్రీ గురించి కూడా మనం చెప్తే అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. ఫీజు రియంబర్స్మెంట్ సంగతి మనకు అర్థమైపోయింది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నప్పుడు వాళ్ళ పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. సరే, కానీ ఒక కుటుంబం బాగుపడే పరిస్థితులు లేవు. అటువంటి పథకాన్ని మూసేస్తారండి. ఒక రకంగా 4,000 కోట్లు బకాయిలు ఉన్నాయనంటే ఫీజు రియంబర్స్మెంట్. ఇక విద్యను ఏం చేస్తుండు, తెలంగాణలో ఉన్న పిల్లలు ఎంతవరకు చదవగలుగుతున్నారు, పేదల పిల్లలు ఎంతవరకు హయ్యర్ ఎడ్యుకేషన్ అందుకోగలుగుతున్నారు, వాళ్ళు అక్కడనే అర్థమవుతుంది కదా. అదే కుటుంబానికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఓటేపించుకుంటాడు, అదే కుటుంబానికి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడతాడు. అంటే కళ్యాణ లక్ష్మితోటి బాగుపడుతుందా కుటుంబం, ఫీజు రియంబర్స్మెంట్ తోటి బాగుపడుతుందా? మనం కామన్గా ఆలోచిస్తే ఇక్కడ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఆ ఇంట్లో ఉన్న సంతానం ఎవరైనా కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏదో ఒక స్థాయికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ కుటుంబం ఆర్థికంగా బాగుపడుతుంది. పాపం అక్కడ అమ్మాయి కళ్యాణ లక్ష్మి అమ్మాయి పెళ్లికి నువ్వు డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం బాగుపడతారు? అంటే డైవర్ట్ చేయడం సమాజం ఉన్నది కాదది. వాడిని ఎప్పుడూ ఒక ఓటర్గా చూస్తాడు, ఒక ఓటుగా చూస్తాడు, కుటుంబాన్ని ఓట్లేసే మిషన్ గా చూస్తాడు తప్ప వాళ్ళు బాగుపడే కార్యక్రమం మాత్రం ఒకటి కూడా. ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ కాదు, ప్రజల ఓట్ల మీద ప్రేమ అంటారా? ఓన్లీ ఓట్లే. అంటే ప్రతి రాజకీయ పార్టీ ఓట్లు ఆశిస్తుంది, దానికి కూడా పద్ధతి ఉంటుంది. సమాజం ఉన్నది కూడా ఉండాలన్నా. ఓటు నువ్వు ఆశించు తప్పలేదు, కానీ ఓటుతో పాటు ఆ సమాజం ఉన్నది కూడా ఉండాలి కదా. ఆ కుటుంబం బాగుపడే లక్షణం కూడా ఆ పథకంలో ఉండాలి కదా. ఫక్తు ఏం లేదు, రోజు పొద్దున్న లేస్తే వాడు నన్ను అడగాలి, అదే రకమైన పద్ధతి. ఇంకోటి ఆరోగ్యశ్రీ, దాని గురించి కూడా చెప్పాల్సింది ఏంటంటే దానికి కూడా బకాయిల్ని ఇంతవరకు కడతలేదు. అది 3rd క్లాస్ సర్వీస్ అయిపోయింది. ఆరోగ్యశ్రీ ఎక్కడ అమలవుతుందో మనం చూస్తున్నాం. అంటే అల్టిమేట్గా ఇంకో గమ్మత్ చేస్తున్నది ప్రభుత్వం. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ, లేదంటే ఎంపీలు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ వీళ్ళంతా ఏం పని చేస్తున్నారు? పొద్దున్న లేస్తే ఈ బాధితుల తరఫున సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకపోయి ఇచ్చి ఓ ఫోటో దిగి పేపర్లు వేపించుకొని పొలిటికల్ పబ్లిసిటీ కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? ఆరోగ్యశ్రీ తోటి పొలిటికల్ మైలేజ్ రాదు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తే పొలిటికల్ మైలేజ్ వస్తుంది. అది కూడా వాడు ₹1,00,000 ఖర్చు పెట్టుకొని పోతే ఆ 30% తోటి 30,000 రూపాయల చెక్కు తీసుకొచ్చి ఇస్తాడు, ఫోటో దిగుతాడు, పొలిటికల్ మైలేజ్ పొందుతాడు. కానీ ఆ బాధితుడు ఎంత నష్టపోతున్నాడు? 70,000 నష్టపోతున్నాడు. అంటే ఆరోగ్యశ్రీని చంపేసి సీఎంఆర్ఎఫ్ చెక్కులకి ఎగబెడుతున్నారు. అంటే ఒక రకంగా ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. 70,000 వాళ్ళు లాసే కదా. అంటే నీ ఆరోగ్యశ్రీ పథకం ఖచ్చితంగా సక్రమంగా నడిస్తే వాడు నయా పైసా ఖర్చు లేకుండా చికిత్స పొంది బయటకు వస్తాడు కదా. నీ దగ్గరికి వచ్చి ఎందుకు అప్లై చేసుకోవాలి? బిల్లులు ఇచ్చి నీ దగ్గర ఎందుకు అప్లై చేసుకోవాలి? సీఎంఆర్ఎఫ్ చెక్ ఎందుకు అడగాలి? ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే నీకు పొలిటికల్ మైలేజ్ కావాలి, ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టాలి. ఇంత దుర్మార్గంగా ఇటు విద్యను అటు వైద్యాన్ని రెండింటిని చంపేసి ఓట్ల చుట్టూ చెప్తున్నది ప్రభుత్వం పథకాలను అని చెప్పాలి. రైట్. అది ఇంకే పథకమైనా కావచ్చు. సీఎంఆర్ఎఫ్ చెక్కులతోటి ఆరోగ్యశ్రీని చంపేస్తున్నాం, ఇంకో పథకం పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ చంపేస్తున్నాం. అంటే సమాజం ఉన్నది వచ్చిన తెలంగాణ ఎట్లా అభ్యున్నతి జరుగుతుంది, ఎట్లా ఈ కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి, పేద కుటుంబాలు, ఆ లక్షణం నీకు ఏ పథకంలో కనపడదు. కేం లేదు, పొద్దున్న లేస్తే కేసీఆర్ భజన చేయాలి, కేసీఆర్కు ఓటేయాలి లక్షణంలో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నది దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అని చెప్పాలి. ఆ విషయంలో ఇప్పటికీ చాలా మేరకు నాకు తెలిసి తెలంగాణ సమాజం అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అదే నేను ఖచ్చితంగా అవేర్నెస్ వచ్చింది. అది ఎందుకంటే ఇంకొకటి ప్రతిపక్షం కూడా కొంత బలోపేతమవుతుంది, ప్రతిపక్షాలు కూడా అడగగలుగుతున్నాయి, ప్రజలకు కూడా అవేర్నెస్ పెరుగుతుంది. రాబోయే కాలంలో ఏం చేయాలనో ప్రజలకు కూడా చాలా మేరకు అర్థమైందని అనుకుంటున్నాను. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు మనకు చూసిన కాలర్స్ మొత్తం కూడా ప్రభుత్వ పథకాలు మొత్తం ఇప్పుడు ఓటుకు నోటు ఎరవేసినట్టుగానే ఉన్నాయి. అయితే బీజేపీ కాస్త మెతక వైఖరి అవలంబిస్తుంది. జరుగుతున్న గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి నిధులు మొత్తం కూడా కేంద్రానివి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కౌంటర్ చేసే విధంగా బీజేపీ వ్యవహరించకపోవటమే కొంత ఇబ్బందులకు కారణమవుతుంది అన్నట్లుగా మాట్లాడారు. అంటే ప్రధానంగా మీ పార్టీని బ్లేమ్ చేసినట్టుగా ఉంది ప్రజల వైఖరి. ఏమంటారు? అంటే మేము చెప్పుతున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే మాకున్న ప్రజాప్రతినిధులు కొద్దిగా తక్కువ, అంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, శాసనసభ్యులు కానీ. అయితే నిరంతరం ఎంత కూడా మీడియా కూడా ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పింది కొద్దిగా ప్రజాప్రతినిధులు చెప్పింది ఎక్కువ వింటారు.
మేము చెప్పింది అంటే మేము కరపత్రాలు ప్రింట్ చేసినాము, ఎన్నో రకాలుగా చెప్పినాము. అయితే ఇప్పుడు ఇందులో మిత్రుడు చెప్పిన దాంట్లో ఒక విషయం ఏంటంటే జన్ధన్, ఇప్పుడు ఒక మంత్రి అబద్ధం ఆడితే ఆయనకి ఏం నైతిక విలువలు ఉన్నట్టు? నరేంద్ర మోడీ గారు విజువల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అవును విజువల్స్ ఉంటాయి కదా, 2014 ఎన్నికల ముందు అనేక అవినీతి కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు ఆ డబ్బులు విదేశాలలో దాచుకున్నప్పుడు స్వదేశీ విదేశీ అవినీతి డబ్బులన్నీ తీసుకొచ్చి కనుక మనం పెట్టేది ఉంటే ఒక తలకు 10-15 లక్షల రూపాయలు వచ్చేంత అవినీతి జరిగింది అని ఒక సామెత చెప్పిండు ఆయన. కానీ ఆ 15 లక్షలు తీసుకొచ్చి మీ అకౌంట్లో ఎత్తా అని ఎక్కడ చెప్పలేదు. ఉంటే ఒక విజువల్ చూపించమను. ఇక ఇంకోసారి ఈ అబద్ధాల మాటలు పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఇది దానికి ఎలక్షన్ బిఫోర్ సంబంధించింది. ఎలక్షన్ జరిగిన తర్వాత కొన్ని రోజులకు జన్ధన్ తీసుకొచ్చిండు. ప్రతి పేదవానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, వాళ్ళకు గౌరవం ఉండాలి, వాళ్ళ సేవింగ్స్ అందులో ఉండాలి, ఏమైనా సబ్సిడీలు వస్తే గవర్నమెంట్ కూడా స్టేట్ అయినా సెంట్రల్ అనలేయాలి, దానివల్ల వాళ్ళకు ఒక హోదా ఉంటుంది అనేది ఒక బ్యాంక్ అనుబంధం ఉండడం ద్వారా ఒక లెక్క పక్క ఉంటుంది, వాళ్ళకు హోదా ఉంటుంది అనేది నరేంద్ర మోడీ తీసుకొస్తే 89,000 కోట్లు ఇప్పుడు జమ అయినాయి. అందులో జమ అయినాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళకు హోదా ఉంటుంది. కాబట్టి ఇలా మహిళలు కూడా ఇవాళ అకౌంట్ హోల్డర్స్ అయినారు. అంతకుముందు మహిళలు అకౌంట్ హోల్డర్స్ కాకుండే. మరి వాళ్ళకు ఒక పేద వర్గాలకు ఇవాళ 66% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నీకు క్యాబినెట్లో మంత్రివర్గంలో అవకాశం ఇచ్చి స్వతంత్రం వచ్చినాక ఆ వర్గాలకు ఇవాళ ఒక ఆర్థిక హోదా కల్పించి వాళ్ళకు ఒక రాజకీయ సాధికారత కల్పించి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంటే నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఇవాళ బీజేపీలో బీసీ ప్రధానమంత్రి కావచ్చు, ఎస్సీ రాష్ట్రపతి కావచ్చు, మేజర్ రాష్ట్రాలకి ఇవాళ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక లాంటి వాళ్ళు బీసీల ముఖ్యమంత్రులు నీ దగ్గర ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడా? ఒక పార్టీలో ముఖ్యమంత్రి అవుతాడా? పార్టీ నువ్వు చెప్పిన పార్టీలో స్వతంత్రం లేదు, ప్రభుత్వంలో స్వతంత్రం లేదు. నీ కుటుంబం కొరకు వచ్చిందా తెలంగాణ? నీ కొరకు వచ్చిందా తెలంగాణ? నీ కుటుంబం కొరకు వచ్చిందా తెలంగాణ? తెలంగాణ అందరి కొరకు వచ్చింది కదా. కానీ నా సొంత ఎస్టేట్ లాగా నువ్వు బిహేవ్ చేస్తున్నవే. నరేంద్ర మోడీ అట్లా చేస్తలేడే. ఒక పేదలకు ఒక రాజకీయ సాధికారత, ఒక ఆర్థిక సాధికారత కల్పిస్తుంటే నువ్వేంది బిచ్చం వేసినట్టు మాట్లాడేది? ఇవాళ మేము చెప్తున్నాం, మొన్న గడ్కరీ గారు పార్లమెంట్లో ఆయన చెప్తే ఆశ్చర్యకరంగా ఇవాళ ఈ సంవత్సరం 36,000 కోట్ల టోల్ ఇన్కమ్ వచ్చింది. ఇవాళ 93% ఇవాళ ఫాస్టాగ్ తీసుకొచ్చిండ్రు. అంతకుముందు ట్రాన్స్పోర్ట్లో ట్యాక్సెస్ ఎగ్గొట్టేవాళ్ళు. ఫాస్టాగ్ తీసుకురావడం వల్ల ఇవాళ జీపీఎస్ సిస్టమ్ తీసుకురావడం వల్ల ట్యాక్సెస్ ఎగ్గొట్టకుండా అయింది. దానివల్ల ఆదాయం పెరిగింది. అది రాష్ట్రానికి అత్తలేదా? అంటే కేంద్రం తీసుకునే డిజిటల్ సిస్టమ్ కానీ టెక్నాలజీని ఉపయోగించి అన్ని తీసుకోవడం వల్ల ఇలా రోడ్డు రవాణాను నియంత్రించడం వల్ల ఆదాయం పెరిగింది. మీ మొగాలకు ఏమైనా ఇట్లాంటివి చేస్తారా? మీరేమైనా సైంటిఫిక్గా ఏమీ చేయరు. ఇవాళ మీరు ఇంకేమంటారు? ఇంకా అప్పులు పెంచుకునేందుకు అప్పు చేసేందుకు గరిష్ట పరిమితి పెంచమని చెప్పి బిచ్చగలలాగా కేంద్రం దగ్గర తిరుగుతారు తప్ప మీ ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ ఒక సిమెంట్ లారీ హైదరాబాదు పక్క నుంచి ఇండస్ట్రీ నుంచి ఒక దగ్గరికి పోతే ఒక లారీ మీద వచ్చే ఒక్క వేబిల్ మీద 4 కొడుతుంటే దాన్ని పట్టుకుంటలేరు. మీరు పర్సంటేజ్ తీసుకొని బతుకుతున్నారు. ఇది మీ బతుకులు. దానివల్ల జీఎస్టీ పోతున్నది కేంద్రానికి రాష్ట్రానికి. మీరు కరెక్ట్ మానిటరింగ్ చేస్తే రాష్ట్రానికి కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది. గజ్జేయండి మీ ముఖాలకు తెలివి ఉంటే. మీరు గజ్జే శాత కాదు, మీరు అవినీతితో మీరు మీ ఎమ్మెల్యేలు మీరు జేబులు నింపుకొని ఆ పెద్ద ఇప్పుడు ఓటుకున్నోటు అన్నాడు కదా, నీకు తెలంగాణ రాకముందు ఆంధ్ర ప్రభుత్వం దోసుకొని ప్రజలు మీకు డబ్బులు ఇస్తూ తీసుకో అని చెప్పిన కేసీఆర్ ఇవాళ నువ్వే అంతకన్నా డబ్బులు చేసినావు కదా, ఓటుకి ఎన్ని ఇస్తానో పైసలు ఇవ్వాలా? అంటే దీని అవినీతి పెరిగినట్ట తగ్గినట్ట? మరి నువ్వు ఇవాళ ప్రజలకు అభివృద్ధి చేసి సేవ చేస్తే నీ ఓటుకి ఇన్ని పైసలు ఎందుకు వస్తున్నావు? ఇవాళ నేను చెప్పిన కదా, ఒక్క హుజరాబాద్కు ఇంత నువ్వు ఇగో పెంచుకొని ఇవాళ నువ్వు ఒక మండల స్థాయికి వచ్చి ఇవాళ 250 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టినావు. అటు ప్రభుత్వ నిధులు ఇటు ప్రైవేట్ నిధులు అన్ని ఖర్చు పెడుతున్నావు. ఈజ్ ఇట్ డెమోక్రసీ? కాబట్టి మేమనేది ఏంటంటే, మేము ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్, ఒక డిజిటల్ సిస్టమ్ తీసుకొచ్చినాము. ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థను ఒక ఆర్డర్లో పెట్టేసినాము. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ లాస్ కాకుండా 1,000 కోట్ల రూపాయలు వాళ్ళని ఇచ్చి ఆదుకొని ఇవాళ ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచి మీకు ఇస్తుంటే మీరు మొరుగుతున్నారు. ఇవాళ మీకు ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఏం ప్రేమ లేదు. మొన్న కేటీఆర్ ఏమన్నాడు? ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ బీసీలు మాట్లాడాలి కదా. మేము చెప్పును పెడితే గెలుస్తుంది అన్నాడు, కుక్కను పెడితే గెలుస్తుంది అన్నాడు. రికార్డు ఉన్నది ఇవాళ. మరి ఇవాళ మీరు పెట్టిన ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను, కానీ మీరు పెట్టిన వాళ్ళు చెప్పుతో సమానమా, కుక్కతో సమానమా? ఇదా మీరు ఆ వర్గాలకు ఇచ్చే గౌరవం అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇది ఒక అహంకారం కాదా? అదే కదా రాజేందర్ ఇవ్వాలనేది.
మీరు మాకు ఇస్తున్న గౌరవం ఏంది? అపాయింట్మెంట్ ఇవ్వవు మినిస్టర్కు, ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వవు. నీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? నువ్వు అంతా సగానికంటే 11 మంది రెడ్లు వెలుమలు ఉన్నారు, ఎందుకు ఇస్తావు అట్లా? రైట్, మేము ఆదర్శం కదా, నరేంద్ర మోడీ ఆదర్శం కదా, అవును. మరి ఎందుకు ఇచ్చినావు అట్లా? అయితే సార్ మీరు జన్ధన్ ఖాతాల గురించి చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. అయితే ఈ దళిత బంధు అకౌంట్కి వచ్చేసరికి మళ్ళీ ఒక ప్రత్యేక అకౌంట్ తీయాలి, జన్ధన్ ఖాతాలు పనికిరావు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకు? జన్ధన్ ఖాతా పెట్టి అనలేస్తే నరేంద్ర మోడీ క్రెడిట్ పోతుంది, తన క్రెడిట్ ఉండాలి కాబట్టి సపరేట్ బంధు పెట్టమంట. ఇప్పుడు అందులో కూడా ఎంత పెడతా అంటే ఇవాళ నాకు నిన్ను ఇవాళ తెలుస్తున్నది, ఇవాళ స్టార్ట్ చేసిండ్రు వెరిఫికేషన్. దాంట్లో గ్రామ సేవలో 4గురితో కమిటీ చేసిండు, 4-5, మండల్ లెవెల్లో కమిటీ చేసిండ్రు, ఈ జిల్లా లెవెల్లో కమిటీ చేసిండ్రు, మళ్ళీ స్టేట్ లెవెల్లో 42 మందితో కమిటీ చేసిండ్రు. అంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారా అంతా టీఆర్ఎస్ వాళ్ళేనా? టీఆర్ఎస్ వాళ్ళే, ఇంక ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వేస్తే వాళ్ళని ముందు పిలుస్తాను, ఇప్పుడు పిలిచి మీకు ఇస్తాం, ముందు మీకు ఇచ్చినాక వాళ్ళకి ఇస్తాం. అందులో కూడా నిబంధనలు ఏం పెడతానంటే అందులో ఫస్ట్ 1-2 క్వశ్చన్లు మాకు చెప్పిండ్రు. ఇప్పుడు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నిటి మీద మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా ఒకటి. తర్వాత మేము ఇచ్చే ఈ దళిత బంధు ఏదైనా ఇస్తున్న దాని మీద మీరు 2003 ఎన్నికల్లో మరి ఓటేస్తారా అయ్యారా? గివ్యా క్వశ్చన్లల్లా రేపు చూడండి మీరు. ఇట్లాంటి క్వశ్చన్స్ పెట్టి ఇవాళ వాళ్ళను ఏం చేస్తానంటే సెగ్రిగేట్ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరెవరైతే అనుకూలంగా ఓటేస్తారో గవాలో మాత్రమే ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. మరి నువ్వు రైతు బంధు అందరికి ఇచ్చినట్టు ఇది కూడా ఇయ్యరాదు, గ్రామసభ పెట్టి ఇచ్చేయరాదు. అయిపోతే తర్వాత ఇంకొక కుట్ర ఏంది, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడంలో కూడా నేను ఇస్తాను కేసీఆర్ బాహటంగా ప్రకటించింది. అంటే ఇప్పుడు అది ఏందన్నట్టు అది ఇప్పుడు నువ్వు అది కనుక ఇచ్చేది ఉంటే వాళ్ళన్న కోర్టుకు పోయేది ఉంటే మొత్తం పథకం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇట్లా నోటిఫికేషన్లు ఇచ్చే కోర్టుకు పోయి ఆగినాయి. అంటే నువ్వు ఒక పథకం చిత్తశుద్ధితో ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా ఇస్తామండి? నువ్వు ప్రభుత్వ ఉద్యోగి 50,000 లక్ష రూపాయలు జీతం తీసుకుంటే వాళ్ళకి ఇవి ఇస్తావా? ఇస్తే కోర్టుకు పోరా? అవును, నువ్వు పేదోనికి ఇవ్వాలి కదా, పేదోనికి ఇవ్వాలి కదా. ఆ పేదోనికి ఇచ్చి ఆయన నైపుణ్యం పెంచి అవి ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, ఎట్లా దాన్ని డెవలప్ కావాలి, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పాలి, దానికి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. అదన్నీ పక్కకు పెట్టేసి నీ ఓట్ల కొరకు ఇచ్చుకుంటూ నీ ఓట్ల కొరకు దాన్ని ప్లాన్ చేసి ఇవాళ నువ్వు దాన్ని కూడా మళ్ళీ అన్ని లేనిపోయిన నిబంధనలను పెట్టి దాన్ని కూడా కోర్టుకు పోతే ఎగ్గొడితేనే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కోర్టుకు పోయిందని మళ్ళీ ప్రతిపక్షాల మీద నెట్టేసి చేసే కుట్రే తప్ప నీ దగ్గర ఫేర్నెస్ అస్సలే లేదని మేము చెప్తున్నాం. రైట్ సార్, ఇక బీసీ బంద్ అడుగుతున్నారు, గిరిజనులు అడుగుతున్నారు, మరి వాళ్ళందరికీ ఈ బంధుకు కూడా నేను ఏమంటాను, నువ్వు 2,000 కోట్లు ఇప్పుడు ఇక్కడ ఇచ్చినావు కదా, ఒక అసెంబ్లీకి కదా, 119 ఉన్నాయి కదా, సుమారు 100 కోట్లు ఎక్కువ తక్కువ 2,40,000 కోట్లు అవుతాయి. నీ బడ్జెట్ 240 లక్షల కోట్లు ఉన్నాయని అడిగితే నువ్వు రైతు బంధుని వ్యతిరేకిస్తాను అంటారు. అట్లా కాదా, నువ్వు రైతు బంధు అంటాను, మేము స్వాగతిస్తున్నాం. కానీ నీ సాధ్యాసాధ్యాలు ఏంటి అని మేము అడిగితే జవాబు చెప్పాల్సింది పోయి నువ్వు క్వశ్చన్ అడిగితే నువ్వు వ్యతిరేకిస్తాను అంటారు. 2,40,000 కోట్లు మరి నీ దగ్గర ఉన్నాయా? ఎప్పటి వరకు ఇస్తావు? పోనీ నెలకు 10,000, సంవత్సరానికి 10,000 కోట్లు ఇచ్చినా కూడా 5 ఏళ్ళకు 50,000 కోట్లు అవుతాయి. అట్లా ఎంతమందికి ఇస్తావు? అంటే ఇప్పుడు నువ్వు ఒక పథకాన్ని దాటవేస్తేందుకు ఇంకొక పథకాన్ని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయడమే కదా. 3 ఎకరాలు ఇవ్వంటే భూములు లేవు, నీ పైసలు లేవని చెప్పక భూములు లేవని చెప్పాడు. 3 ఎకరాలకు 30 లక్షలు 40 లక్షలు అవుతాయి. ఇప్పుడు ఓ ఎకరాన 15 లక్షలకు ఎడ తక్కువ లేదు తెలంగాణ ఏడిపోయినా కూడా, అంటే 45-50 లక్షలు అవుతాయి. దాన్ని ఎగ్గొట్టేందుకు మళ్ళీ 10 లక్షలకు దించినావు దాన్ని. ఈ 10 లక్షలకు కూడా ఇవాళ మళ్ళీ కథ అల్లుతున్నావు, మళ్ళీ పెండింగ్ పెడుతున్నావు. గిట్లా ఇప్పుడు ఇవి కూడా ఇవ్వాలంటే కూడా ఎన్ని లక్షల కోట్లు అయితే మొత్తం? రైట్. అరే ఇవి లెక్కే కదా, నువ్వు చెప్పే లెక్కనే నేను చెప్తున్నాను. మరి ఇది ఎట్లా సాధ్యం? మరి ఇవి పోను మిగతా వాళ్ళకి ఏమి ఇస్తావు? మిగతా పేదలు కూడా ఉన్నారు, గిరిజనుల పేదలు కూడా ఉన్నారు కదా, మరి గివి అడిగితే మీరు ఎట్లా? కాబట్టి ఇవాళ రాజేందర్ గారి మీద వాళ్ళు యుద్ధం ఒక్క రాజేందర్ రాజీనామా చేసినందుకే ఇవాళ నువ్వు మండల స్థాయిని దిగొచ్చినావు కదా సీఎం కేసీఆర్ గారు. రేపు రాజేందర్ గారు గెలిస్తే నేను చెప్తున్నా, గెలిస్తే నేను అసెంబ్లీ రానంటాడు ఆయన. ఇంటర్నల్ మీటింగ్లలో మినిస్టర్లతో ఇన్ఛార్జీలతో రాజేందర్ గెలిస్తే నేను అసెంబ్లీ రాను. నువ్వు అసెంబ్లీ రానని ఎత్తుగాడు ఏంటంటే కేటీఆర్ను సీఎం చేసేందుకు. ఓకే, కేటీఆర్ను నేను ఓడిపోయినా రాను కాబట్టి నా కొడుకు పరిపాలన. మరి అయితే మీరు హుజరాబాద్లో ప్రచారం చేస్తున్నారు కదా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తరఫున. కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిండు, అన్ని హుజరాబాద్ కేంద్రంగానే పథకాలు కానీ నియామకాలు కానీ జరుగుతున్నాయి. ఎట్లా గెలుపు అవకాశాలు ఎంతమేర ఉన్నాయి బీజేపీకి? ఇప్పుడు చూడండి, 11,000 పెన్షన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసిండ్రు. 11,000 పెన్షన్స్ ఇస్తే వీళ్ళు ఏమంటారంటే ఊళ్ళలో పోతే మీరు మైక్ పట్టుకొని పోండి, మీకు కూడా రోజు వస్తానే కదా. అవును,
అయ్యా నేను ఇంతకుముందే చెప్పిన మా పోరాడేది మా పేదల గొంతుక రాజేందర్. ఆయన రాజీనామా చేసి ఆయన పోరాడుతుంటేనే ఇవి వస్తాయి. ఆయన ఇప్పుడు రాజీనామా చేయకపోతే మాకు వచ్చున్నా మిగతా పక్క కాన్స్టిట్యున్సీకి అయితే అత్తలేవు కదా. హుజరాబాద్కి వస్తానంటే మరి రాజేందర్ రాజీనామా చేసినందుకే కదా. అవును. కాబట్టి మేము రాజేందర్ బొమ్మ పెట్టుకుంటాం ఇవి వస్తే అంటారు వాళ్ళు. కేసీఆర్ బొమ్మ పెట్టారు. అందుకే దళిత బంధు మీద కూడా ఆయన నమ్మకం. నేను విజువల్స్ చూడండి, నిన్న 4 గ్రామాలకు దళితులు తీసుకుపోయి సన్మానం చేసిండు. ఓ దిక్కుని సర్వే జరుగుతుంటే దళితులు తీసుకుపోయి పాలాభిషేకం సర్వే చేస్తుంటే ఏందన్నట్టు అర్థం. మా రాజేందర్ అన్న వల్లనే వస్తాయి కాబట్టి మేము రాజేందర్ ఫోటో పెట్టుకుంటాం అంటారు. తెలంగాణ ఉద్యమం నీ వల్లనే వచ్చింది అనేది ఎట్లయితే ప్రజలు ఓట్లేసిండ్రో, మేము ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చి మేము సపోర్ట్ చేసినా కూడా ఇవాళ ఇది కూడా గట్టినే ఉన్నది. మా రాజేందర్ పోరాడినందుకే వస్తాననే ఉంది కాబట్టి మా రాజేందర్ ఫోటో పెట్టుకుంటాం అంటారు. ఇది వాళ్ళకి అర్థమైతే లేదు. కాబట్టి ఒక మినిస్టర్లు వీళ్ళు ఇప్పుడు అయిపోయింది. కరీంనగర్ మినిస్టర్ పక్కకు పెట్టింది. ఇక మేము ఈడీ నోటీస్ ఇవ్వగానే 750 కోట్లకి ఈడీ నోటీస్ ఇవ్వగానే కరీంనగర్ మినిస్టర్ని పక్కకు పెట్టిండ్రు. పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని ఇస్తున్నారు. దెబ్బకి హార్ట్ అటాక్ వచ్చి 10 రోజులు పోయి ఆయన హాస్పిటల్లో పడుకున్నాడు. మా కమలాపూర్ ఇన్ఛార్జి ఆయన రాజేందర్ని మన ఈయనని పెట్టిండ్రు, పక్క నుంచి ధర్మారెడ్డిని పెట్టిండ్రు. కాబట్టి ఇట్లా పోతే వాళ్ళు అడుగుతారు, అరే మీరు ఎందుకు వచ్చిర్రా భయ్, మీకు ఏం పని? అవును అంటే వాళ్ళు ఏం జవాబు చెప్పలేకపోతాను. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో దళిత బంధు లేదు, ఇతర వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఇస్తానమని నువ్వు వచ్చి పక్క ఎమ్మెల్యే చెప్తే నీ నియోజకవర్గంలో వస్తానని నువ్వు చూసుకోపో అంటాను. అవును. అంటే వాళ్ళు మోకాలు తెలగెత్తారు. మా వరదనపేట ఎమ్మెల్యే వేయండు, అదే బాబు ఇప్పుడు మాకు వస్తానని నువ్వు వీడు వచ్చి మాకు చెప్తాను, నీ నియోజకవర్గంలో వస్తాను నీ సంగతి నీ లెక్క చూసుకోపో ఫస్ట్, నువ్వు లేకపోతే నువ్వు రాజీనామా చేయి అని నిలదీస్తే వాళ్ళు మోకాలు తెల్లగేసి మళ్ళీ వెళ్ళిపోతారు. రైట్. గిది నడుతుంది, సింపుల్గా నడుతుంది. రైట్. దీనికి ఏం లాజిక్ అవసరం లేదు, సిద్ధాంతం అవసరం లేదు. రైట్. ఒక్క బక్క పల్సని రాజేందర్ కొరకే వీళ్ళు ఇంత పరిశాన్ అవుతాను. అదే రాజీనామాలు చేయమని ర్యాలీలు తీసిండ్రు కదా ఇన్ని రోజులు. రేపు రాజేందర్కి వెళ్తే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, రాజేందర్కి వెళ్తే పార్టీనే తిరుగుబాటు వస్తుంది, రాజేందర్కి వెళ్తే చాలామంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారు. నేను చెప్తున్నా ఇలా రాసుకోండి, రికార్డ్ చేసుకోండి. అందుకే రాజేందర్ని గెలవనియద్దు. రాజేందర్ గెలవకున్న సంచలనమే, గెలిచిన సంచలనమే ఇవ్వాలి, అట్లున్నది పరిస్థితి. ఓకే. కాబట్టి రాజేందర్ మీద ఒక 20-30 మంది పోలీసు చుట్టూ. ఆయన మంత్రి ఉన్నప్పుడు కూడా అంత సెక్యూరిటీ లేదు. ఇప్పుడు పోలీసులు, కార్లు, ఇది పరిస్థితి. రైట్. కాబట్టి ఇవాళ మీరు హుజరాబాద్ కేంద్రంగా రాజేందర్ కేంద్రంగా ప్రభుత్వం నడుతాను తప్ప కేసీఆర్ కేంద్రంగా ప్రభుత్వం నడతలేదు. రైట్. దీనికి వాళ్ళు జవాబు చెప్పని అడుగుతాను మేము. రైట్ సార్. ఫైనల్గా చెప్పండి, కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, మన కాలర్స్ చూసాము, సార్ చెప్పినట్టుగా హుజరాబాద్ క్షేత్రస్థాయి పరిస్థితి కూడా ఒకటైతే స్పష్టం చేస్తుంది, ఇంకా తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతం పొందిరు ప్రజలు మొత్తం కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుర్రు. ఆ పాలకు పాలు నీళ్లకు నీళ్లుగా తెలుసుకునే ఒక పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. హుజరాబాద్ ఎన్నికలు కానీ లేకపోతే భవిష్యత్ రాజకీయాలు కానీ ఏ రకంగా ఉండబోతున్నాయి? డెఫినెట్గా ఇటు హుజూరాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, రేపు బండి సంజయ్ పాదయాత్ర కావచ్చు, ప్రతిపక్షాల నుంచి మాత్రం అద్భుతంగా స్పందన వస్తున్నమాట వాస్తవం. అది అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ వచ్చి 7 ఏళ్ళు అయ్యి కేసీఆర్కి కూడా 7 ఏళ్ళు అయిన సందర్భం కాబట్టి ఈ 7 ఏళ్లలో జరిగిన దాన్ని మాత్రం ఖచ్చితంగా అకౌంటబిలిటీ మాత్రం ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందని మనం చెప్పుకోవాలి. ఇది అకౌంటబిలిటీకి కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏం చేస్తుంది అనేది అందరికీ మనకు కనపడుతున్నటువంటి విషయమే. కాబట్టి డెఫినెట్లీ ఇప్పటిదాకా జరిగిన తప్పులు ఏమున్నా కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అసమర్థత కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, అవినీతి ఏదైనా కావచ్చు, జరిగిన గిల్టీనెస్ మొత్తం ప్రజల ముందుగా మాత్రం మోస్ట్లీ అంత తెలిసిపోయింది. ఓకే. దీని మీద ఇప్పుడు ప్రజా తీర్పు రాబోతుంది అని మనం ఆశించాలి. ఎందుకంటే దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే వచ్చిన తెలంగాణ మరోసారి దగాపడ్డదని చెప్పాలి. ఆ మరోసారి దగాపడ్డదానికి పరిష్కారం ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన అవసరం, ప్రజలే పరిష్కారం చేసుకుంటారు తప్పకుండా. అది అందుకనే దీనికి ఎందుకంటే హుజూరాబాద్ కేంద్రంగా మనం ఇవాళ చెప్పాల్సింది ఏంటంటే ఇది తెలంగాణ తృతీయ ఉద్యమం అని చెప్పాలి. తృతీయ తెలంగాణ ఉద్యమంగానే దానికి నాంది పలకపోతుంది హుజూరాబాద్ అని మనం ఎట్టి పరిస్థితులు అనుకోవాలి. పార్టీలకు అతీతంగా ఈరోజు హుజూరాబాద్లో ప్రజా తీర్పు కోసం ప్రతి పార్టీ కూడా రాజేందర్ గెలవాలని కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది అంటే అటువంటి మూడు తెలంగాణ వైడ్గా నీకు పొలిటికల్గా వచ్చేసింది, ప్రజల్లో వచ్చేసింది. అంటే శిశుపాలుడి తప్పులు 100 దాకా చేరేదాకా శ్రీకృష్ణుడు ఎట్లా చూసిండో ఇలా తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ప్రభుత్వం 100 తప్పుల దాకా కూడా చూసింది, ఇప్పటిదాకా వెయిట్ చేసిందని చెప్పాలి. దానికి సంబంధించిన తీర్పే మనం హుజూరాబాద్లో ఆశిస్తున్నాం, అదే వస్తుందని మనం భావించాలి. ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టుగానే పొలిటికల్ ఈక్వేషన్స్ మాత్రం చాలా మారుతాయి. ఆఫ్టర్ హుజూరాబాద్ రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో
ఒక డెఫినెట్గా పెద్ద ఎత్తున్నే మనకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతాయి. ప్రభుత్వం మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎన్నికలు త్వరగా వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండదు. దుబ్బాకలు చేసిన పొరపాటే హుజరాబాద్లో చెప్తాను. దుబ్బాకల గిట్నే నియంతృత్వంగా చేసిన 100 కోట్ల పైన ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు. మా రఘునందన్ రావు గారి ఇండ్ల మీద బయట చుట్టాల మీద దాడులు చేసిండ్రు. దాంతో ఏమైంది, ప్రజల రియాక్షన్ వచ్చింది. ఇవాళ అక్కడ కూడా గదే జరుగుతుంది. వాళ్ళు ఎన్ని సర్వేలు చేసినా వాళ్ళకు లెక్క కత్తలేదు, వాళ్ళకు తూకానికి కొత్తలేదు. రాకపోయే వరకు వాళ్ళు బీపీ పెరుగుతారు, గురి కుదురుతలేదు. అరే మేము గిన్నిచ్చినా ఏంది అనేది వాళ్ళకు ఇప్పుడు తూకానికి కొత్తలేదు, బీపీ పెరుగుతుంది. అది అంటే తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రము న్యాయమైన వాటాన్ని నిధులు ఇచ్చింది. దాదాపు 1,50,000 కోట్లు ఇచ్చి తెలంగాణను అభివృద్ధి చేసింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజానికానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. దానివల్ల అంటే ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రం మీద సాకుతో ఈ హుజరాబాద్ ఎన్నికలను గెలవాలని టీఆర్ఎస్ చూస్తుంది అన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అదే సందర్భంగా హుజరాబాద్ ఎన్నికలతోనే తెలంగాణలో మరొక ఉద్యమం ప్రారంభమవుతోంది. ప్రజాస్వామ్య సామాజిక తెలంగాణకు హుజరాబాద్ పట్టం కట్టనుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మన చర్చలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారికి, దాని తర్వాత అనలిస్ట్ కల్లూరు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.